ఎంత మధురమైనది యెహోవా నామము. అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము గమనిస్తూ ఉన్నాము. ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈరోజు అనేక మంది ముఖ్యంగా క్రైస్తవ్యంలో గమనించినప్పుడు నా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఆదివారం ప్రార్థనలకు వస్తూ ఉన్నామా, లేదంటే పండగలకి ఎప్పుడైనా మనం ప్రార్థనకు వెళ్తున్నామా, ఎప్పుడో డిసెంబర్ 25కి ఒకసారి ప్రార్థనకు వెళ్ళి కూడా మేము క్రైస్తవులము అని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ఈరోజు ఎలా ఉంది అంటే ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే మనం క్రైస్తవులము, బైబిల్లో ఏముందో మనం చదవలసిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ డిసెంబర్ 25కి మాత్రం కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అసలు డిసెంబర్ 25కి పండగ మనకి బట్టలు లేకుండా పండగ ఎలా అవుతుంది అన్నాడు ఒక ఆయన. కాబట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే కొనుక్కోవాలి. అంతే కదా మరి క్రైస్తవులు అంటే, బట్టలు కొనుక్కోకుండా ఎలా కుదురుతుంది అంటే డిసెంబర్ 25కి అప్పు చేసో ఏదో బట్టలు కొనుక్కుంటే మాత్రం క్రైస్తవులం అయిపోతాం అని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అంటే ఏదో డిసెంబర్ 25కి బట్టలు కొనుక్కోవటం, వెళ్ళి రావటం, లేదంటే జనవరి 1కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి మనము కనబడటము, దీన్ని కూడా క్రైస్తవ్యము అని భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూడా కంటే కూడా దీన్నే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే బైబిల్లో మనం గమనించినప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది కేవలం బాహ్య శరీరానికి సంబంధించినటువంటి జీవితం కాదు. ఈ శరీరానికి కొత్త బట్టలు కొనుక్కోవటమో, ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టడమో, అక్కడ కూర్చోబెట్టి ప్రజెంట్ వేయించుకొని రావటమో ఇది కాదు. మరి ఏమిటి అంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఆంతరంగిక పురుషునికి సంబంధించినటువంటిది. ఇన్నర్ మ్యాన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా, లోపల ఉన్నటువంటి మనిషి, ఆ లోపల ఉన్నటువంటి మనిషికి సంబంధించినటువంటిది. కాబట్టి ఒకవేళ మనం కొత్త బట్టలు కొనుక్కోపోయినా క్రైస్తవులుగా ఉండొచ్చు. ఒకసారి కొందరు అడుగుతూ ఉంటారు, బాప్తిసం పొందేటప్పుడు కొత్త బట్టలు తెచ్చుకోవాలని. కొత్త బట్టలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, మ్యాండటరీ ఏమీ కాదు. ఒకవేళ మీరు కుట్టించుకుంటానంటే కుట్టించుకోండి, తెచ్చుకుంటా అంటే తెచ్చుకోండి, అది ఆప్షనల్ అనమాట. అట్లా అని బట్టలు లేదని క్రైస్తవ్యం ఏమి ఆగిపోదు. బట్టలు లేకపోయినా పాత బట్టలతో కూడా బాప్తిసం తీసుకోవచ్చు. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి అంటే క్రొత్త జన్మ, అంటే మన శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటి విషయము. ఈరోజు శరీరానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ పెట్టినంత, దృష్టి సారించినంత ఆత్మ మీద సారించటం లేదు. బాప్తిసం అప్పుడు కూడా కొంతమంది కొత్త బట్టలు ఖచ్చితంగా కావాల్సిందే, కొత్త పేరు ఖచ్చితంగా కావాల్సిందే. పేరు మార్చుకోవటంలో ఉన్న శ్రద్ధ జీవితాన్ని మార్చుకోవటంలో ఉండటం లేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే క్రైస్తవ్యం అనేటువంటిది మన ఆత్మకు సంబంధించినటువంటి విషయము, ఆంతరంగిక పురుషునికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఆత్మ విషయంలో మనం ఎప్పుడైతే ఎదిగే దాని మీద దృష్టి పెట్టలేదో, నా ఆత్మ పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేయటం లేదో, ఆలోచన చేయకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవునిగా ఉండలేం. ఒకవేళ సమాజంలో క్రైస్తవురాలిగా చాలామంది కావచ్చు. ఈరోజు సమాజంలో కనుక చూసినట్లయితే క్రిస్టమస్ అట్టహాసంగా చేసినట్లయితే, నెల రోజుల ముందే ఇంటి మీద పెద్ద స్టార్ కనుక నిలబెట్టినట్లయితే వాళ్ళు ఈ ఏరియాలో క్రైస్తవులు అని అంటారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళనివ్వండి, వెళ్ళకపోనివ్వండి, దాంతో సంబంధం లేదు. స్టార్ పెట్టారు కదా, మేము కూడా చిన్నప్పుడు లెక్కలేసే వాళ్ళం అనమాట. ఎవరింటి మీద స్టార్ పెట్టారో ఆహా వీళ్ళు మన ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అనమాట, వీళ్ళు మన క్రైస్తవులు అనమాట అని. అంటే ఎప్పుడు స్టార్ అంటే ఆ స్టార్ ఎప్పుడైతే చూస్తామో, ఒకవేళ వాళ్ళు ఎవరు అనేటువంటి తెలియకపోయినా స్టార్ నించోబెట్టారంటే వీళ్ళు క్రైస్తవులు. లేకపోతే చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, మెడలో కనుక సిలువ ఉందనుకోండి, క్రాస్ ఉందనుకోండి, గోల్డ్ చైన్ కొంతమంది వేసుకొని మళ్ళీ అందులో గోల్డ్ క్రాస్ వేసుకుంటారు. లేదా గోల్డే కాదు, సిల్వర్ అయినా ఏదైనా సరే క్రాస్ వేసుకుంటే ఆహా వీళ్ళు క్రైస్తవులు అనమాట అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆదివారం ఎవరైనా ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు, బైబిల్ పట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళని చూస్తే ఆహా వీళ్ళు క్రైస్తవులు అనమాట అనుకునేవాళ్ళం. కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమైందనమాట, ఫుట్బాల్ ప్లేయర్లు వీళ్ళు కూడా మెడలో క్రాస్ చేసుకోవటం, చెవు క్రాస్ చేసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆహా క్రాస్ అనేటువంటిది అది స్టైల్ కూడా వేసుకుంటూ ఉంటారు అనేటువంటిది తర్వాత అర్థమైంది. ఈరోజు మనము చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ క్రాస్ అనేటువంటిది నిజ క్రైస్తవ్యులు కాకపోయినప్పటికీ కూడా మేము క్రైస్తవులమని వాళ్ళు భావించి వాళ్ళు ఆ క్రాస్ వేసుకోవటమో, స్టార్ పెట్టుకోవటమో, ఇందాక చెప్పాను కదా, డిసెంబర్ 25 ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా స్టార్కి పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు సంవత్సరంలో ప్రార్థన దగ్గర కనబడటం.
వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్ళరు, కానీ డిసెంబర్ 25కి మాత్రం చర్చికి వెళ్తారు. జనవరి 1కి చర్చికి వెళ్తారు, ఈస్టర్కి చర్చికి వెళ్తారు, గుడ్ ఫ్రైడేకి చర్చికి వెళ్తారు. ఇలాగ ఒక 3-4 అకేషన్స్లో మాత్రం సంవత్సరంలో చర్చి దగ్గర కనబడతారు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా చాలామంది అవుతారు. ఇంకా చెప్పాలి అంటే అసలు వారము ప్రార్థనలకు వచ్చే వాళ్ళకంటే కూడా సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకు వచ్చే వాళ్ళే క్రిస్మస్ అదరగొట్టేస్తారు. వాళ్ళే బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే లోకమంతా కూడా వీళ్ళు కావాల్సిన నిజమైన క్రైస్తవులని అనుకుంటూ ఉంటారు, వీళ్ళే నిజమైన క్రైస్తవులేమో అని. కానీ క్రైస్తవ్యం అనేటువంటిది మన సెలబ్రేషన్స్ని బట్టో, డిసెంబర్ 25 లేకపోతే ప్రత్యేకమైనటువంటి దినాల్లో కనబట్టాన్ని బట్టో కాదు, కానీ మన ట్రూ ఐడెంటిటీ అనేటువంటిది మన ఆత్మను బట్టి మనం చూపించాలి. క్రీస్తు ప్రభు తన జీవితాన్ని చూపించాడు, అపోస్తులు తమ జీవితాలను చూపించారు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కూడా తమ జీవితాలను చూపించారు. కాబట్టి ఆ జీవితాన్ని మనం చూపించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల అనేటువంటిది ఎలాగైతే శరీరానికి ఆహారం అవసరం అవుతుందో అలాగే ఆత్మకు కూడా ఆహారం అవసరం అవుతుంది. వాక్యం అనేటువంటి ఆహారము, వాక్యం అనే ఆహారమే లేకపోతే క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేటువంటి సాధ్యం కాదు, అసలు ప్రాణంతో ఉండటమే సాధ్యం కాదు. భౌతికంగా ఎలాగైతే ఆహారం తీసుకోకపోతే ప్రాణంతో ఉండమో అలాగనే వాక్యం అనేటువంటి ఆహారం కనుక లేకపోతే ఆత్మీయంగా ప్రాణంతో ఉండటం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆహార కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. నిజంగా క్రైస్తవ్యంలో కూడా మనం గమనించినప్పుడు యుద్ధం జరుగుతూ ఇప్పుడు ఎట్లాగైతే ఆహార కొరత ఏర్పడిందో గాజా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా మీరు గమనించినప్పుడు ఆహార కొరత చాలా ఎక్కువగా ఉంది. నిజమైనటువంటి మంచి ఆహారం అనేటువంటిది ఈరోజు క్రైస్తవ్యంలో లేదు. వాక్యం మాకు వినాలని ఉంది, నేర్చుకోవాలని ఉంది అని ప్రజలు కోరుకున్నా కానీ వాక్యము చెప్పేటువంటి వాళ్ళు, అంటే వాక్యం చెప్పేటువంటి వాళ్ళు అంటే కట్టుకథలు చెప్పేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇవాళ మీరు టీవీలలో చూడండి, వాక్యం అని మొదలు పెడతారు, బ్రహ్మాండమైన కథలు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది చందమామ బాలమిత్ర పుస్తకాలన్నీ తేలిపోతే వాళ్ళ ముందని, వాళ్ళకు మించినటువంటి కథలు వీళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి వాక్యము కోరుకునేటువంటి వాళ్ళకు వాక్యం దొరుకుతున్నటువంటి పరిస్థితులు లేనటువంటి దినాలేవి. అంటే ఆహార కొరత, ఆత్మీయ ఆహార కొరత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఎంతసేపటికి నూనెలు అమ్ముకోవటము, కర్చీఫ్లు అమ్ముకోవటము, వ్యాపారం చేయటము, సంపాదించుకోవటము, ఈ డబ్బు మీద ఉన్నటువంటి శ్రద్ధ, సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ, మాయలు మంత్రాలు చేసి జనాలను నెట్టి కింద పడేటువంటి వాటి మీద ఉన్న శ్రద్ధ. ఆ టీవీల్లో చూస్తూ ఉన్నాం, టచ్ 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 అని అంటూ ఉన్నారు, ఉష్ అంటూ ఉంటారు. అదేంటో అసలు క్రైస్తవ్యంలో ఇవన్నీ అంటే డ్రిల్ కనుక చేసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో, ఒక డ్రిల్ మాస్టర్ డ్రిల్ చేస్తే అట్లా ఉంటుందో అట్లా కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా. అందులో వాక్యం మీకేమీ కనబడదు. ఆ యొక్క సభలో ఆద్యంతో మీరు కనుక చూసినట్లయితే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ జనాలకు వాక్యం అనేటువంటిది చెప్పే పరిస్థితి కనబడదు. అంటే దాన్నే క్రైస్తవ్యం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి నిజ క్రైస్తవ్యం అనేటువంటిది వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం అనే ఆహారం కనుక మనం తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆత్మీయంగా మనము జీవించి ఉండేదానికే సాధ్యపడనటువంటి పరిస్థితులు. భౌతికంగా ఎలాగైతే ఆహారం లేకపోతే మనం ప్రాణంతో ఉండమో, ఆత్మీయంగా కూడా ఆహారం లేకపోతే ప్రాణంతో ఉండము. అపవాదికి ఒక రకంగా పని సులువైపోయింది. బలహీనుడిని ఎదుర్కోవాలంటే ఎవరికైనా సులభం. భౌతికంగా చూడండి, ఒక బలవంతుడితో తలపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అదే బలహీనుడితో తలపడాలంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఆత్మీయంగా కూడా మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో మనతో తలపడటం అపవాదికి చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా చాలా తేలిగ్గా. ఈరోజు ఆత్మీయంగా బలవంతులైనటువంటి వాళ్ళు పెద్దగా లేరు. ప్రార్థనలకు వచ్చి వెళ్ళేటువంటి దాని మీద దృష్టి, కానీ బలం పొందేటువంటి దాని మీద మనం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కాబట్టి వాక్యం అనేటువంటి ఆహారము, ప్రార్థనా జీవితము మనం గమనిస్తూ ఉన్నాం. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే నా యొక్క ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది నోటి మాటలు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాటలాడును అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. నోటి మాటలు, నేను ఆత్మీయంగా ఎదిగానా లేదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుందంటే మనం ఇచ్చేటువంటి విషయము, దేవుడు ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ధారాళంగా ఇవ్వగలుగుతున్నామో అప్పుడు మనం దైవ స్వభావంలో ఎదిగామో, ఆత్మీయంగా ఎదిగామని అర్థమవుతుంది. ఎలాగైతే దేవుడు అంతా ఇచ్చాడు, క్రీస్తు ప్రభు అంతా ఇచ్చాడు, మనం అంతా ఇవ్వగలిగినటువంటి రోజున దేవుని యొక్క సారూప్యంలోనికి మనం వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఆత్మీయ జీవితంలో ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనుషులు కూడా ఏమైపోయారంటే యాంత్రిక జీవితం అయిపోయింది, మరబొమ్మలాగా అయిపోయారు. ఫీలింగ్స్ అనేటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా చచ్చిపోతున్నటువంటి దినాలు. పెద్దగా ఫీలింగ్స్ ఎమోషన్స్ మనుషులకు లేవు, యంత్రాల్లాగా మరబొమ్మలాగా అయిపోతూ ఉన్నారనమాట.
అంతేకాదు మనుషుల్లో కనుక చూసినట్లయితే ఏవైతే పాజిటివ్ ఎమోషన్స్ అని చెప్పేసి అంటూ ఉన్నామో, పాజిటివ్ ఎమోషన్స్ పిల్లలప్పటి నుంచి అవి చాలా సన్నగిల్లిపోతున్నటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలు, సంతోషాలు, సమాధానాలు, ఆప్యాయతలు, అనురాగాలు, జాలి, దయ, ఇటువంటివన్నీ కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కదా. ఇటువంటివన్నీ అస్సలు కనబడటం లేదు. చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద చిరాకులు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకసారి అంటూ ఉంటారు, ఈ వయసులో నీకు అసలు అంత విసుగేంటి, అంత చిరాకేంటి, చెప్పేది కూడా వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం గమనించినప్పుడు వీటిని పాజిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అంతేకాదు నెగిటివ్ ఎమోషన్స్ని మనలో పూర్తిగా తీసివేసుకోకపోతే మనం ఆత్మీయ జీవితంలో దైవ సారూప్యంలోకి వెళ్ళలేం. మీరు గమనించండి, దేవునిలో మీరు ఎన్ని నెగిటివ్ ఎమోషన్స్ చూస్తూ ఉంటారు? దేవునిలో ఎప్పుడైనా పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయలు ఇటువంటివి మీరు ఎప్పుడైనా చూస్తారా? అసలు ఎప్పుడు మనం చూడం. మనము దేవునిలో కనుక చూసినట్లయితే ఈ ప్రేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్వభావం. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు ప్రేమను గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి క్రైస్తవ్యంలో ప్రేమను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాము, ప్రేమను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనుషుల్ని కనుక మనం వర్గీకరించినట్లయితే, మనుషుల్లో ఈ ప్రేమ అనేటువంటి దాన్ని బట్టి కనుక వర్గీకరించినట్లయితే పలు విధాలైనటువంటి మనము గుణగణాలని మనుషుల్లో చూస్తూ ఉంటాం. అదేమిటి అంటే, మొట్టమొదటిది అసలు మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎవరిని కూడా ప్రేమించరు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎవరిని ప్రేమించరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరబొమ్మ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళని ఎవరైనా ప్రేమించవచ్చు, కానీ వాళ్ళు మాత్రము ఎప్పుడు ఎవరిని ప్రేమించరు అసలు. అంటే ఇవేళ మనం గమనించినప్పుడు చాలా ఎక్కువగా ఈ సమస్య అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. చాలా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నా పిల్లలు తిరిగి ప్రేమించడం లేదు, భార్య ప్రేమిస్తున్నా భర్త తిరిగి ప్రేమించడం లేదు, భర్త ప్రేమించినా భార్య తిరిగి ప్రేమించే పరిస్థితులు లేవు. అంతేకాదు చుట్టాలు బంధువుల్లో కూడా ఒకప్పుడు ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చుట్టాలంటే ఆ చుట్టాలు కదా, ఆ కార్యక్రమానికి వెళ్ళి రావాలి అంతే. ఒకప్పుడు చుట్టాలు చనిపోతే ఎంత ఏడ్చేవాళ్ళో, ఇవాళ అసలు ఏడ్చే పరిస్థితులే కనబట్టలేదు శవాల దగ్గర. ఒకసారి ఇలాగనే మాట్లాడుతుంటే, మీరు చుట్టాలే ఆడవట్లేదు అంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడవట్లేదు అంటున్నాడు ఆ చుట్టం. మీరు మమ్మల్ని అడుగుతున్నారు చుట్టాలే ఆడవట్లేదని, ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారా, వాళ్ళ వైపు చూడండి అంటున్నాడు. నిజమే. అంటే ఫస్ట్ ముందు వాళ్ళకుంటే కదా బాధ, మనం బయట వాళ్ళని అడగటానికి. ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఆ అనురాగాలు, ఆప్యాయతలు అనేటువంటివి, అంటే ఈ ఏడుపు అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది ఏంటంటే ఒక ఎమోషన్. మన సొంత మనిషి దూరం అయిపోయాడే, మన దగ్గర మనిషి దూరం అయిపోయాడే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది, రావాలి. క్రీస్తు ప్రభుని చూడండి, లాజరు ఆయన మరణించినప్పుడు క్రీస్తు ప్రభుకు తెలుసు ఆయనేమి శరీరం అంటే తెలియని వ్యక్తి కాదు, ఆత్మ అంటే తెలియని వ్యక్తి కాదు, మరణం అంటే తెలియని వ్యక్తి కాదు, మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుందని తెలియనటువంటి వ్యక్తి కాదు, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని తెలియని వ్యక్తి కాదు, మరణించిన తర్వాత మరలా తిరిగి లేచేటువంటి పునరుత్థాన దినం ఒకటి ఉంటుందని తెలియని వ్యక్తి కాదు. కానీ భౌతికంగా లాజరు దూరం అయిపోయినటువంటి దాన్ని ఆయన ఆలోచన చేసినప్పుడు యేసు కన్నీరు విడిచెను అనేటువంటి ఒక మాట బైబిల్లో మనకు ఉంటుంది. నిజంగా అంత తెలిసినటువంటి యేసుకే భౌతికంగా తను దూరం అయ్యాడు అనేటువంటి ఆ యొక్క ఎమోషన్ కన్నీటిని తెప్పించినప్పుడు మరి మన పరిస్థితి ఏమిటి అంటే, అక్కడ కలుసుకుంటాం కదా అందుకే ఆడవట్లేదు అంటున్నాడు ఒక ఆయన. అక్కడ కలుసుకుంటావు నిజమే, అక్కడ కలుసుకుంటావు యేసుకు తెలియదా? ఉదాహరణకి అక్కడ నేను లాజర్ని కలుసుకుంటానని యేసుకు తెలియదా? మరి ఎందుకు ఏడ్చాడు అంటే, నీకున్నంత జ్ఞానం లేదా? ఇప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాడు, ఎందుకు విడిచాడు? లాజర్ యొక్క ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది అనేటువంటిది తెలియక ఏడ్చాడా? లేకపోతే మరణించినటువంటి వాళ్ళు మరణం ముగింపు కాదు, మరల తిరిగి లేస్తారు అనేటువంటిది ఆయనకి తెలియక ఏడ్చాడా? పునరుత్థానాన్ని గురించి తెలియక ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు మరి ఆయన ఏడ్చిన దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, భౌతికంగా ఇక మన మధ్య లేడు, ఇక మనం ఎప్పటికీ కూడా, ఉదాహరణకి ఇప్పుడు పొద్దున్నే కలిసి ఒకవేళ టిఫిన్ చేయొచ్చు, లేకపోతే ఒక టీ తాగుదాంరా, ఒకవేళ ఒక కాఫీ తాగుదాంరా, లేకపోతే కలిసి వెళ్దాంరా, మనం కలిసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. ఈ శారీరకంగా మనం ఏదైతే కలిసి ఉంటున్నామో ఈ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఇక ఎప్పటికీ కూడా లాజరు మనతో ఉండడు. కాబట్టి అది ఎప్పుడైతే ఆలోచన చేశాడో అది యేసుకు కన్నీటిని తెప్పించింది. కాబట్టి మనం గమనించేటప్పుడు మనిషి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ ప్రేమ అనేటువంటిది, అనురాగాలు, ఆప్యాయతలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మానవ జీవితంలో పోషిస్తాయి. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఈ ప్రేమ కలిగినటువంటి జీవితం ఏదైతే ఉంటుందంటే, ఒక మనిషి చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అనుకోండి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడంటే మనము ఎదుటి వాళ్ళని ఎంత ప్రేమిస్తామో ఆ ప్రేమించేటప్పుడు ఎదుటి వాళ్ళ మీద మనం కుట్ర చేయలేం. ఉదాహరణకి తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల మీద కుట్ర చేస్తారు ఎప్పుడైనా?
అసలు చేయగలరా? కావాలంటే పిల్లలు కుట్ర చేసి తల్లిదండ్రులు చంపుతారు. ఆస్తి కొరకు చంపినటువంటి వాళ్ళు ఉన్నారు, కుట్ర చేసి చంపిన వాళ్ళు ఉన్నారు. భార్య భర్తను చంపుతుంది, భర్త కూడా భార్యను చంపుతాడు. ఇంకా రకరకాలుగా చూస్తాం. కానీ ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల మీద కుట్ర చేయటం మీరు చూసారా? కుట్ర చేసి వాళ్ళని చంపటమో, లేకపోతే పిల్లలు బాగా చదివితే అసూయపడటమో, పిల్లలకి మంచి మార్కులు వస్తే అసూయపడటమో, పిల్లలకి మంచి ఉద్యోగం వస్తే అసూయపడటమో, వాళ్ళ అభివృద్ధి చెందితే అసూయపడటం ఎప్పుడైనా మీరు చూస్తారా? అసలు ఎప్పుడు ఉండదు. అది అవసరమైతే వీళ్ళకున్నటువంటి ఆస్తి అంతా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టేసి అప్పు కూడా తెచ్చి, అవసరమైతే ఆ అప్పు కూడా మేమే కట్టుకుంటాం, మేమే కష్టపడతామని అంటారు. ఎందుకంటే దాని వెనకాల ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఈ అసూయలు, ఈ ద్వేషాలు, ఈ కలహాలు ఇవన్నీ ఉండవు. అంటే ఇప్పుడు పిల్లలు మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే ఎదుటి మనిషిని ప్రేమించగలుగుతామో, ఎదుటి మనిషిని ప్రేమించేటప్పుడు ఇవేవి మన జీవితంలోకి రావు. కాకపోతే ఇవన్నీ మన జీవితంలోకి వస్తున్నాయంటే ప్రధానమైన కారణం ఏమిటి అంటే మన జీవితంలో ప్రేమ లేదు. నిజమే, కొందరు ఎప్పుడు ఎవరిని ప్రేమించరు. అయితే కొందరు ప్రేమిస్తారు, కానీ ఎదుటి వాళ్ళు ముందు నన్ను ప్రేమిస్తే ఆ తర్వాత నేను ప్రేమిస్తాను, అట్లా అనమాట. అంటే ఎదుటి వాళ్ళు నన్ను ప్రేమించారనుకోండి, ఆ తర్వాత అంటే ముందున్న మనుషుల కంటే సమ్ బెటర్ వీళ్ళు. కొంతమంది వాళ్ళని ప్రేమించినా వీళ్ళు తిరిగి ప్రేమించరు. ఉదాహరణకి మీరు ఆ గోడను ప్రేమించారనుకోండి, ఆ గోడకు మరలా మీ మీద ప్రేమ కలుగుతుందా? ఎప్పటికీ కలగదు. గోడే కాదు, ప్రాణం లేనటువంటి దేనికైనా మీరు ప్రేమిస్తే తిరిగి ప్రేమ రాదు. ఎందుకంటే దానికి అసలు ఫీలింగ్స్ లేవు. మీరు కావాలంటే జంతువులు కూడా చూడండి, ఒక కుక్కను కూడా చూడండి, లేకపోతే వేటినైనా చూడండి, వాటిని మీరు ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాయి. జంతువులు కూడా తిరిగి ప్రేమిస్తాయి. కానీ ప్రాణము లేని నిర్జీవమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎమోషన్ ఉండదు. అంటే కొంతమంది మనుషులు ఇట్లాంటి ఎమోషన్స్ లేని వాళ్ళంటే నిర్జీవమైన పదార్థాలలాగా ఉంటారనమాట. వాళ్ళకి అసలు ఎమోషన్స్ ఉండవు, ప్రేమ ఉండదు, కన్నీరు ఉండదు, ఇవేమి కూడా ఉండవు. కానీ కొందరు వాళ్ళలో అంటే మొదట వీళ్ళు చూపించరు, కానీ మొదట ఎదుటి వాళ్ళు ప్రేమించారనుకోండి, అప్పుడు వీళ్ళు తిరిగి ప్రేమిస్తారు. అంటే సమ్ బెటర్ అనమాట. కానీ మూడో కేటగిరీ ఒక మనుషులు ఉంటారు, వీళ్ళు ఎదుటి వాళ్ళతో సంబంధం లేకుండా మొదటి వీళ్ళే ప్రేమిస్తారు, మొదటి వీళ్ళు ప్రేమిస్తారు. అయితే అటు నుంచి ప్రేమ రాలేదనుకోండి, చూసి చూసి ఆపేస్తారు. వాళ్ళతో వద్దనుకున్నాంలే, అనవసరం అండి ఆ మనిషి అని చెప్పేసి. కానీ నాలుగో కేటగిరీ మనుషులు ఉంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళను ప్రేమించడం ప్రారంభిస్తారు. ఎదుటి వాళ్ళు తిరిగి ద్వేషించినా వాళ్ళు ప్రేమిస్తారు. ఎదుటి వాళ్ళు తిరిగి చంపినా, అంటే క్రీస్తు ప్రభులాగా అయినా సరే తిరిగి ప్రేమిస్తారు. అయితే ఇందులో మనం ఎక్కడ ఉన్నామో అనేటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందులో ఉంటాం? నాలుగో కేటగిరీలో ఉంటామా? ఎదుటి వాళ్ళని ముందు మనమే ప్రేమించి, ఎదుటి వాళ్ళు ద్వేషించినా, ఎదుటి వాళ్ళు తిట్టినా, ఎదుటి వాళ్ళు కుట్ర చేసినా, ఎదుటి వాళ్ళు అసూయ చేసినా, ఇవన్నీ మనకు తెలిసినా కానీ తిరిగి ప్రేమిస్తామా? అంటే ఇవన్నీ మనకు తెలియనంతకాలం ప్రేమిస్తాం మంచోడు అనుకొని. ఇవన్నీ తెలిసిన రోజు అంతా బయటపడిందిలే, నీ బండారం అంతా బయటపడిందిలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనము ప్రేమించలేం. కానీ మనం గమనించేటప్పుడు అస్సలు ప్రేమ లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అస్సలు ప్రేమ లేనటువంటి వాళ్ళు కాదు, కానీ ముందుగా వాళ్ళు ప్రేమించినట్లయితే ఎవరైనా తిరిగి ప్రేమిస్తూ ఉంటారు. కానీ మూడో కేటగిరీ ఏం చేస్తారంటే ముందు వీళ్ళే ప్రేమిస్తారు, అట్నుంచి వచ్చేదాకా అని చూడరు, వీళ్ళే ప్రేమిస్తారు. కానీ అట్నుంచి రెస్పాన్స్ కనుక లేకపోతే కొంతకాలానికి ఆ ప్రేమ ఆపేస్తూ ఉంటారు. కానీ నాలుగో కేటగిరీ ఉంది కదా, ముందు వీళ్ళే ప్రేమిస్తారు, అటు నుంచి వాళ్ళు ప్రేమిస్తున్నారా, అటు నుంచి వాళ్ళు ద్వేషిస్తున్నారా, అటువైపు నుంచి వాళ్ళు చంపే పరిస్థితిలో ఉంటే కూడా వీళ్ళు తిరిగి ప్రేమిస్తారు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రేమ అనేటువంటి విషయంలో బైబిల్లో దేవుడి 4 కేటగిరీలో దేన్ని కోరుకుంటున్నాడు, నేను ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే మొదట అటు నుంచి ప్రేమిస్తే నువ్వు ప్రేమించు అనేదాన్ని దేవుడు చెప్పలేదు. లేకపోతే మొదట నువ్వు ప్రేమించి అటువైపు నుంచి రెస్పాన్స్ లేకపోతే అప్పుడు నువ్వు ఆపేయి, నీ మీద ఏమి నింద ఉండదు, మొదట నువ్వు ప్రేమించావు కదా అని కూడా చెప్పడం లేదు. దేవుడు మనకి ఎట్లాంటి ప్రేమను మన నుంచి ఎదురు చూస్తున్నాడంటే నువ్వు అటువైపు నుంచి అంటే ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఎదురు చూడకుండా నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు కంప్లైంట్ చెప్పడానికి లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు నా మీద అసూయ చేస్తున్నారు, నా మీద కుట్ర పన్నుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, వాళ్ళు ఏమైనా చేయని, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ నువ్వు మాత్రమో ప్రేమిస్తూనే ఉండాలి. నిజంగా ఈ జీవితం చాలా కష్టం. దీన్ని అంటే ఎదుటి వాళ్ళు ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమిస్తాము, ముందు వాళ్ళు ప్రేమిస్తే. ఒకవేళ మనం ప్రేమించిన తర్వాత అయినా వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా రెస్పాన్స్ అయితే కూడా రెస్పాన్స్ వస్తే కూడా ఓకే. కానీ మనం ప్రేమించేటప్పుడు ఎదుటి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది, అరే అన్నాము, వాళ్ళు కూడా అరే అన్నారు అనుకోండి, పర్లేదులే ముందు మనమేగా అన్నాం అని అనుకుంటాం, అంతేనా? కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనం ఎదుటి వాళ్ళని ఏమండి అంటే అరే అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, నేను ఎట్లా మాట్లాడా నువ్వు ఎట్లా మాట్లాడావు, బుద్ధి లేనోడా బుద్ధి తక్కువడా అంటాం.
అంతే కదా. మన నుంచి పాజిటివ్గా వెళ్ళినప్పుడు మనం కూడా ఎదుటి నుంచి పాజిటివ్గా మనం ఎదురు చూస్తాం. మన నుంచి నెగిటివ్ వెళ్ళింది అనుకోండి, అటు నుంచి నెగిటివ్ వస్తే మనమేం ఆశ్చర్యపోం. ఫస్ట్ నేనేగా అరే అన్నా, ఒరే అన్నా, అస్సే అన్నా, ఒస్సే అన్నా అంటాం. అదే మనం మర్యాదనిచ్చినప్పుడు అటు నుంచి మర్యాద రాకపోతే మనం నొచ్చుకుంటాం, మన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. అలాగనే మనం ద్వేషించేటప్పుడు వాళ్ళు ద్వేషిస్తే మనమేం ఆశ్చర్యపోం. మనం పగబెట్టుకుంటే వాళ్ళు పగబెట్టుకుంటే ఆశ్చర్యపోం. కానీ మనం ప్రేమించేటప్పుడు ఎదుటి వాళ్ళు ప్రేమించకపోతే మనకు అర్థం కాదు, కానీ మన మనోభావాలు దెబ్బతింటే మన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. ఇంత ప్రేమిస్తుంటే కూడా వాళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నారు, నేను ఎంత మేలు చేశాను, ఎంత మంచి చేశానో, నాకా వాళ్ళు ఇట్లా చేసేది అని మన ఫీలింగ్స్ చాలా హర్ట్ అవుతాయి. ఈ హర్ట్ అయిన ఫీలింగ్స్ తర్వాత ఏం చేస్తాయి అంటే, అసలు నువ్వు ఎవరికి మంచి చేయొద్దు, లోకంలో మంచోడు అన్నోడే లేడు, మనుషుల్లో మంచితనం లేదు, అసలు నువ్వు ఎవరికి చేయబాకని మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది మనతోటి. పొరపాటున అప్పుడు కానీ దాని మాట విన్నామా మనం ఆగమాగం అయిపోయినట్టు, మనం పాడైపోతాం పూర్తిగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళ నుంచి అటువంటి రెస్పాన్సే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి లోకంలో చెప్తారు, పాముకు పాలు పోసారనుకోండి, ఏం చేస్తుంది? రేపటి నుంచి కుక్కలాగా విశ్వాసంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? అది పాము కాబట్టి మీరు ఎన్ని పాలైనా పోయండి, చిక్కటి పాలు కూడా పోయండి, నీళ్లు కలిపిన పాలు మంచి పాలు కూడా పోయండి, అయినా అది బుస్సు అంటుంది, అది పడగ విప్పుతుంది, తిరిగి కాటు వేస్తుంది. అరే నీకు ఎంత చిక్కటి పాలు పోసాను, నీళ్లు కలిపిన పాలు పోసాను అని మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ, మీరు ఏ పాలైనా పోయండి ప్రపంచంలో. అంటే అసలు పాలు తాగదు లేకపోతే గుడ్లు తిందో అంటారు, అది టెక్నికల్గా వేరే విషయం. కానీ అసలు మీరు దానికి మేలు చేసినా కానీ అది తిరిగి ఏం చేస్తుందంటే కీడే చేస్తుంది. అది దాని యొక్క స్వభావం. కాబట్టి అది కాటు వేయకపోతే, విషం చిమ్మకపోతే ఆశ్చర్యపోవాలి, విషం చిమ్మితే ఆశ్చర్యమేమి లేదు. అంతే కదా. ఇప్పుడు లోకాన్ని కూడా గమనించినప్పుడు వాళ్ళలో ఈర్ష్యలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. ఎంత మంచి చేసినా కానీ తిరిగి కీడు చేసేటువంటి స్వభావం వాళ్ళలో ఉంది. మనం దాన్ని చూసి ఆశ్చర్యపోకూడదు, దాన్ని చూసి విసిగిపోకూడదు, దాన్ని చూసి మనం బాధ అయ్యి హర్ట్ అయ్యి మన మనోభావాలు దెబ్బతిని ఇక మీదట నేను ఎవరికి మంచి చేయను అని అనుకోకూడదు. అట్లయితే దేవుడు ఎప్పుడో మంచి చేయటం ఆపేయాలి. నిజంగా క్రీస్తు ప్రభు అంత మేలు చేస్తే తిరిగి ఆయన్ని సిలువ వేశారంటే ఎంత హర్ట్ అవ్వాలి ఆయన. కానీ చివరికి ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. కాబట్టి ప్రేమ అనేటువంటి విషయంలో మనకు లోకంలో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కనబడతారు. కానీ మనం ఎట్లా ఉండాలంటే, అస్సలు ప్రేమించిన వ్యక్తి మనం అట్లా ఉండకూడదు. పోనీ మొదట ఎవరైనా ప్రేమిస్తే తిరిగి ప్రేమించడం, దేవుడు అది కూడా చెప్పలేదు. పోనీ మొదట నువ్వే ప్రేమించు, అటువైపు నుంచి రెస్పాన్స్ వస్తే ఓకే, లేకపోతే ఆపే. దేవుడు నో, అది కూడా కోరుకోవటం లేదు. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మొదట నువ్వే ప్రేమించాలి, అటువైపు నుంచి నీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, ఈవెన్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా, అటువైపు నుంచి నేను చంపేంత ద్వేషం ఉన్నా, నిజంగా చంపితే కూడా చంపేటప్పుడు కూడా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. ఇది దేవుడు మన నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తులుగా మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రేమ అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది అంటే, ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ మనం గమనించాం. ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏమిటి అని చెప్పేసి అంటే, నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. అదేవిధంగా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పేసి అన్నాడు. అంటే ద గ్రేటెస్ట్ కమాండ్ ఈజ్ అ లవ్. ఈ ప్రేమ అనేటువంటిది ఆజ్ఞలన్నిటిలో కూడా గొప్ప ఆజ్ఞ. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయాలను విస్మరించడానికి లేదు. కాబట్టి క్రైస్తవ్యంలో నా అటెండెన్స్ చూడండి, ఈవేళ చాలామందికి ముఖ్యమైన విషయం ఏంటంటే అటెండెన్స్. నేను వచ్చానా రాలేదా కావాలంటే చూడండి. ఈ ఆదివారమైనా నేను మానేసానేమో అడగండి, ఏ ఆదివారమైనా నేను లేటుగా వచ్చానేమో అడగండి. కొంతమందికి ఇది ముఖ్యమైన విషయం. కొంతమందికి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఏ మీటింగ్ అయినా సరే నేనే ముందు డబ్బులు ఇస్తాను అంటే వాళ్ళ వరకు ఏంటంటే ఇవ్వటం ముఖ్యమైన విషయం. ఇవ్వటం మంచిదే, కానీ అంతకంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం రావటం కంటే మనం ఇవ్వటం కంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉంటాం. అట్లని ప్రేమ కలిగి ఉంటాను మానేసి ఇంట్లో కూర్చుంటాను ప్రార్థన అంటే అది కూడా కుదరదు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అసలు ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు మానేలేవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. మనం పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మీరు బాగా ప్రేమించారనుకోండి, మీ భార్యనో భర్తనో చూడకుండా ఉండగలుగుతారా? ఉండలేరు. సెలవు పెట్టుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు.
అంతే కదా. మనం దేవుడిని కనుక బాగా ప్రేమించామనుకోండి, మనం అవసరమైతే అన్నీ మానేసి కూడా దేవుని దగ్గరికి వచ్చేస్తాం. పాత నిబంధన గ్రంథంలో కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, యెహోవా సన్నిధికి నేను ఎప్పుడు పోవుదునో, ఆయన ఆలయంలో నేను ఎప్పుడు కనబడుదును అని చెప్పేసి ఆయన ప్రాణం ఎంతో కోరుకుంటూ ఉంది. అది దేవుని మీద ఆయనకున్నటువంటి లవ్. అది ఎప్పుడైతే మనం దేవుడిని ప్రేమించామో మనం అసలు మానలేం, ఆయన దగ్గరికి రాకుండా మనం ఉండలేం. ఆయనతోనే మనం గడుపుతూ ఉంటాం, గడపడంలో కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఎందుకు ముఖ్యమైనది అంటే అది ముఖ్యమైనటువంటి గొప్ప ఆజ్ఞ. అంతేకాదు అది ప్రేమ అనేటువంటిది ఏమిటంటే మన ఆత్మీయతను కనబరిచేటువంటి ఒక ట్రూ ఐడెంటిటీ అన్నమాట. ఉదాహరణకు కొంతమంది ఐడి కార్డులు వేసుకుంటారు, నువ్వెవరు అనేటువంటిది మెడలో వేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు స్కూల్స్లో, కాలేజెస్లో, ఈవెన్ కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో మీరు కనుక చూసినట్లయితే వాళ్ళెవరు అనేటువంటి ఐడెంటిటీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే క్రిస్టియన్ అనేటువంటి ఐడెంటిటీ దేని ద్వారా చూపించాలి అంటే మనలో ఉండేటువంటి ప్రేమను బట్టి. అంతేగాని బైబిల్ ఇట్లా పెట్టుకొని ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చూడంటున్నాడు ఒక ఆయన, ఫోటోలో కనబడుతుందా, అది నేను క్రిస్టియన్. లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మెడలో క్రాస్ వేస్తూ ఉంటారు, దాన్ని బట్టి నేను క్రిస్టియన్. ఇందాక చెప్పాను కదా, ఇంటి మీద స్టార్ పెడుతూ ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు క్రిస్టియన్. లేకపోతే గుమ్మానికి ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం పెడుతూ ఉంటారు, దాన్ని బట్టి క్రిస్టియన్. కానీ ట్రూ ఐడెంటిటీ అనేటువంటిది ఏమిటంటే మనలో ఉన్నటువంటి ప్రేమను బట్టి లోకం మనం క్రైస్తవులమని తెలుసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి మాట అది. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమను బట్టి చూపిస్తుంది. మనం గమనించాం యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 మరియు 35 వచనాలు మనం చూసినప్పుడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. 35వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మీరు ఒకని యొడల ఒకడు ప్రేమ గలవారైన యొడల, మీరు ఒకని యొడల ఒకడు ప్రేమ గలవారైన యొడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. బై దిస్ ఆల్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్, ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఫర్ వన్ అనదర్, ఇఫ్ యూ హ్యావ్ లవ్ వన్ అనదర్, బై దిస్ ఆల్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అంటే మన ఐడెంటిటీ అనేటువంటిది ఏమిటి అంటే మన ఐడెంటిటీ అనేటువంటిది మనం ప్రేమను బట్టి వస్తుంది. అంటే ప్రేమ ఉంటే, అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఐడి కార్డు ఉంటే వాళ్ళు ఆ క్లాసు, లేకపోతే వాళ్ళు ఆ స్కూలు. ఐడి కార్డు ఉందనుకోండి, ఐడి కార్డు ఉంటే ఉదాహరణగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏది మీ ఐడి ఏది అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. లేకపోతే పలానా డిపార్ట్మెంట్ అంటే ఏది మీ ఐడి ఏది అని అడుగుతారు. ఐడి చూపించారనుకోండి, చూపిస్తే వాళ్ళు అది అని అర్థమవుతుంది, దే ప్రూవ్. ఒకవేళ ఐడి చూపించకపోతే మనం కూడా మన ప్రేమను చూపిస్తే ఎస్ వీఆర్ ట్రూ క్రిస్టియన్స్. ఒకవేళ మన ప్రేమను చూపించకపోతే మనం నిజమైనటువంటి క్రైస్తవులు కాదు, అంటే నిజం కాదంటే డూప్లికేట్ క్రిస్టియన్స్ అనమాట. ఎస్, ఈరోజు మనమంతా కూడా మనలో ప్రేమ కనుక లేకపోతే మనం నిజ క్రైస్తవులం కాదు. నిజ క్రైస్తవులం కాదు అంటే డూప్లికేట్ క్రిస్టియన్స్ మనమంతా కూడా. ఈరోజు చాలామంది డూప్లికేట్ క్రిస్టియన్స్గా చలామణి అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉండదో, ప్రేమ లేనప్పుడు మనం క్రీస్తు ప్రభు శిష్యులు కాదు. శిష్యుడు కాకుండానే శిష్యుడు అని చెప్పుకుంటే, ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకుంటే ఎట్లుంటుంది? మొన్న మధ్య నేను ఒక న్యూస్ చదువుతూ ఉన్నాను, అది మరీ విచిత్రంగా ఉంది, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి అనిపించింది. ఒక ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా సరే ఒకవేళ పోలీస్ కాకుండా నేను పోలీస్ అని చెప్పుకునే వాళ్ళు, రోడ్ల మీద వెహికల్స్ ఆపేవాళ్ళు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు కదా వాళ్ళు, అలాగే వాళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్ కాకుండానే వెహికల్స్ ఆపటము, అంటే అక్కడ ఒక ఇద్దరినో ముగ్గురినో పెట్టుకోవటం, ఇలాంటివన్నీ ఈ డూప్లికేట్ పనులు మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అసలు నేరుగా ఆయన జడ్జి కాకుండానే జడ్జి అవతారం ఎత్తి కోర్టు పెట్టేసుకొని ఆ కోర్టులో ఆయనే లాయర్లను పెట్టుకొని ఆయనే ఏం చేసేవాడంటే అటువైపు కేసు ఇటువైపు కేసు 2 కేసులు నాకు బదిలీ చేయించారని పేపర్లు పంపించి అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని ఇద్దరిని కూడా కోర్టుకు పిలిపించి, ఇప్పుడు మనకు విజయవాడలో కూడా కోర్టు బిల్డింగ్స్ కడుతున్నారు కదా, బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఎక్కడెక్కడో కోర్టులు పెట్టారు అద్దెకు తీసుకొని చాలా బిల్డింగ్స్లో. అక్కడ ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఏంటంటే కోర్టా కాదా అనేటువంటి వాతావరణం చూస్తే అక్కడ జడ్జి గారు కూర్చుంటాడు. ఇక ఆ తర్వాత వాతావరణం అంతా ఉంటుంది కదా, లాయర్లు రావటము, ఫైల్స్ పట్టుకోవడం, హడావుడి, ఈ హడావుడి అంతా ఆయనే పెట్టాడు. మొత్తం అంతా కూడా పెట్టి అటువైపు కేసు ఇటువైపు కేసు 2 కేసులు కూడా తీసుకొని వచ్చి ఇద్దరికి కూడా, అంటే సమన్స్ వాళ్ళు పంపిస్తారు కదా, ఆయన పంపించి ఈయనేం చేస్తూ ఉన్నాడంటే ఈయనకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఆ కేసులు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, డిగ్రీ పాస్ చేసేస్తున్నాడు. ఏంటిది అసలు ఇట్లాంటిది కూడా జరుగుతుందా అని చెప్పేసి ఆశ్చర్యం వేస్తూ ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇక కాదేది అనర్హం అని చెప్పేసి ఫలానా దాన్ని డూప్లికేట్ చేయలేమనేవి లేదు.
మనం డూప్లికేట్ పోలీస్ చూస్తాము, డూప్లికేట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ చూస్తాము, డూప్లికేట్ జడ్జి, అసలు డూప్లికేట్ కోర్టే. దాన్ని చూసినప్పుడు అసలు అట్లెట్లా మోసపోయారు, అసలు అదేంటి అంటే ఇలాగనే ఒక వ్యక్తి తీసుకెళ్ళి కంప్లైంట్ చేశాడంట, నాకు ఇలాంటిది ఇచ్చారు అని చెప్పేసి. అంటే ఈవేళ మీరు కనుక చూసినట్లయితే కొంచెం చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ecourts.com అని చెప్పేసి ఇండియాలో ఉంటుంది. వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ecourts.com కనుక ఓపెన్ చేస్తే మీ కేసు నెంబర్ కనుక కొట్టారంటే మొత్తం అక్కడ వచ్చేస్తుంది కేసు అంతా కూడా. మీ కేసు ఎవరు వాదిస్తున్నారు, అటువైపు కేసు ఏం వాదిస్తున్నారు, అసలు దానిలో ఏమని కేసు ఫైల్ చేశారు, ఆ కేసు యొక్క ప్రొసీడింగ్స్ ఏంటి, ఎప్పుడు ఎన్ని సమస్యగా వచ్చినాయి మొత్తం అందులో ఉంటుంది. అంతేగాని మనల్ని ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు. అంటే మోసం చేయాల్సిన అవసరం లేదంటే ecourts.com అనేటువంటి డూప్లికేట్ చేస్తే అన్నాడు ఒక ఆయన. ఏం చేస్తాం, ఒకవేళ వెబ్సైట్ కూడా ecourts.com అనేటువంటిది ఒక డూప్లికేట్ వెబ్సైట్ ఒకవేళ వాళ్ళు మెయింటైన్ చేస్తే కూడా చేయొచ్చు. ఈరోజు హ్యాకింగ్ అది ఇది అనేమీ లేదు కదా. వాళ్ళు దీన్నే హ్యాక్ చేసి ఒకవేళ ఇందులోకే పంపించవచ్చు, లేకపోతే డూప్లికేట్ సైట్ వాళ్ళు క్రియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఇప్పుడు క్రిస్టియానిటీలో చేయటం లేదు. క్రిస్టియానిటీలో చాలామంది వాళ్ళలో ప్రేమ అనేటువంటిది లేదు. ప్రేమ లేనప్పుడు వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజ క్రైస్తవులు కాదంటే వీళ్ళంతా కూడా డూప్లికేట్ క్రిస్టియన్సే. కాబట్టి ఈరోజు డూప్లికేట్ క్రిస్టియన్స్ అంటే చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే అసలు నిజం క్రైస్తవులు కంటే డూప్లికేట్ క్రిస్టియన్సే ఎక్కువ. ఈ నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళంతా డూప్లికేట్ క్రిస్టియన్సే, ఖర్చీఫ్ గుడ్డలు అమ్ముకునే వాళ్ళందరూ డూప్లికేట్ క్రిస్టియన్సే, స్వస్థత మహాసభలని వేలు లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళంతా డూప్లికేట్ క్రిస్టియన్సే. ఎవరైతే దేవుని వాక్యం చెప్పకుండా కథలు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారో వీళ్ళందరూ కూడా డూప్లికేట్ క్రిస్టియన్సే. కాబట్టి మనం గమనించినప్పుడు ఈరోజు క్రైస్తవ్యంలో డూప్లికేట్ క్రిస్టియన్స్ ఎక్కువయ్యారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు అనేటువంటిది నీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే నీలో ప్రేమ అనేటువంటిది ఉండదో, ప్రేమ లేకపోతే అంటే సత్యం 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 అని కొంతమంది వాక్య ప్రకారంగానే ఉంది కదా అంటారు. వాక్య ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా నీలో ప్రేమ గనక లేకపోతే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. లోకానికి కూడా నీ క్రైస్తవ్యాన్ని చూపించవలసింది ఎలాగంటే నీలో ఉన్నటువంటి ప్రేమను బట్టి చూపించాలి. ప్రేమ యొక్క మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు మనుషుల మానవ సంబంధాలు మీరు చూసినట్లయితే భార్యాభర్తల సంబంధం కావచ్చు, ఇందాక చెప్పినట్లుగా తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కావచ్చు, లేదంటే చుట్టాలు బంధువుల మధ్య సంబంధాలు కావచ్చు, స్నేహితుల మధ్య సంబంధాలు కావచ్చు, ఇరుగు పొరుగు మధ్య సంబంధాలు కావచ్చు. వీటన్నింటికి కూడా ఈ సంబంధాలకు ప్రధానమైనటువంటిది ఏమిటి, ఏ సంబంధమైన దేని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇల్లు కట్టేటప్పుడు మన గోడలు కడుతూ ఉంటారు. కట్టేటప్పుడు ఏం చేస్తారంటే రాళ్ళు పేరుస్తూ ఉంటారు. రాళ్ళు పేర్చుకుంటూ సిమెంట్ వేయకుండా వెళ్ళిపోయామనుకోండి, అదంతా అతుక్కుంటుందా? గోడ ఎంత గట్టిగా ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇటుక రాళ్ళు కాకుండా పాతకాలంలో కట్టేవాళ్ళు కదా, కొండల్ని పగల కొట్టి కొండరాళ్ళు తెచ్చేవాళ్ళు కదా, ఆ రాళ్ళు తెచ్చాం. చాలా గట్టిగా ఉండేటువంటి రాళ్ళు తెచ్చాం కానీ మధ్యలో సిమెంట్ వేయకుండా మనం ఆ రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ గోడ ఇలా నెడితే పడిపోతుంది, అంతేనా? కానీ ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే రాయికి మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ సిమెంట్ అనేటువంటిది వేస్తూ ఉంటాం. ఆ సిమెంట్ ఏం చేస్తుందంటే రాయిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత మీరు ఆరిపోయిన తర్వాత నెడితే కూడా గోడలు పడవు. మీరు ఈవేళ కనుక చూసినట్లయితే అంటే ఈవేళ ఉన్నటువంటి సిమెంటు అనేటువంటిది మనకు అంత గట్టిగా ఉండటం లేదు. అంటే దానికి కూడా వాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు, మీరే సరిగా వాటరింగ్ చేయట్లేదని అంటారు. అయితే మీరు పాతకాలంలో గానుగ సున్నం అని చెప్పేసి చూసేవాళ్ళు. అంటే ఇది కూడా సున్నమే తెలుగులో చెప్పాలంటే, సిమెంట్ అని ఇంగ్లీష్లో అంటాం కానీ సున్నం అది తెలుగులో చెప్పాలంటే. ఒకప్పుడు గానుగ సున్నం అని చెప్పేసి వాళ్ళు వాడేవాళ్ళు. అది అంటే దాని లైఫ్, ఇప్పుడు ఈ సున్నం యొక్క లైఫ్ అయితే మీకు 40-50 సంవత్సరాలు ఉంటే గానుగ సున్నం యొక్క లైఫ్ 400 సంవత్సరాల వరకు ఉంటుంది. అందుకనే పాతకాలంలో కట్టినటువంటి కోట గోడలు కూడా ఇప్పటికీ చాలా గట్టిగా ఉంటాయి. దాని లైఫ్ అంటే అది అంత గట్టిగా ఉంటుంది కాబట్టి. అదే అందులో గట్టితనం లేదనుకోండి, వీటిలాగా 40-50 సంవత్సరాలకి పెచ్చులు ఊడిపోయి మొత్తం పడిపోయాయి. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఒక గోడని కట్టాలంటే రాళ్ళకి మధ్యలో ఆ బాండింగ్ అనేటువంటిది, ఆ గ్లూ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, అలాగనే మానవ సంబంధాలకు కూడా మధ్యలో ఈ గట్టిగా అతికించేటువంటి ఒక బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. అదేమిటి అంటే ప్రేమ. మీరు ఏ మానవ సంబంధమైనా చూడండి, ఈ మానవ సంబంధాలకు మధ్యలో ఉండేటువంటిది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటిది ఉందనుకోండి, వాళ్ళు వ్యక్తులు కుటుంబాలు సమాజము గట్టిగా వాళ్ళు అతుక్కొని ఉంటారు. మధ్యలో ఆ ప్రేమ కనుక లేదనుకోండి, ఎంత భార్యాభర్తలైనా సరే విడాకులు తీసుకుంటారు ఒకరి మీద ఒకరు ప్రేమ లేకపోతే. ఎంత అన్నదమ్ములైనా ప్రేమ లేదనుకోండి, ఎవరి జీవితం వాళ్ళదే, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, కోర్టుకు ఎక్కుతారు, చంపుకుంటారు.
ఆ ప్రేమ అనేటువంటిది లేదనుకోండి, సమాజాలు అలాగనే. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది ఉంటుందో, ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమిటి అంటే ఆ వ్యక్తులు చాలా బలంగా అతుక్కొని ఉండేదానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమూయేలు మొదటి గ్రంథం మనం చూసినప్పుడు దావీదు యోనాతానుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దావీదు యోనాతానుల గురించి మాట్లాడుతూ ఇక్కడ స్నేహము అనేటువంటిది ప్రేమను బట్టే అతికి ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనం రీతిగా చెప్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనము, దావీదు సౌలుతో మాటలాడు చాలించినప్పుడు అని అంటూ ఉంటాడు. మీకు 17వ అధ్యాయం బాగా జ్ఞాపకం ఉంటుంది. 17వ అధ్యాయంలో దావీదు గొలియాతును గురించినాడు. చాలా ఫేమస్ చాప్టర్ అనమాట బైబిల్లో. దాదాపు సండే స్కూల్ పిల్లలు కూడా దావీదు గొలియాత్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఇక అది తెలియలేదు అనుకుంటే ఇక బైబిలే అనవసరం అనమాట. ఇంకా ఇది గొలియాత్ ఎవరండి, నేను ఎప్పుడు వినలేదని అన్నారనుకోండి, ఇక అనవసరం. కాబట్టి గొలియాత్ అంత ఫేమస్ పర్సన్. అంటే ఆయన ఏమి దేవుని బిడ్డ కాదు, కానప్పటికీ కూడా చాలా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ముఖ్యంగా దావీదు గొలియాత్ ఈ విషయం అనేటువంటిది పాటలు కూడా పాడుతూ ఉంటారు సండే స్కూల్లో. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఈ గొలియాతును చంపిన తర్వాత దావీదు చాలా చాలా ఫేమస్ అయిపోయాడు. ఎంత ఫేమస్ అయిపోయాడు అంటే ఆ ఇజ్రాయేలీల్లో నిజంగా ఇక ఇప్పుడు అంటే నిన్నటి వరకు దావీదు అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆ యుద్ధంలో దావీదు గొలియాతును చంపాడో ఇక ఇప్పుడు మనం అంటాం కదా ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడని. ఒకే రోజు ఆయన ఏమైపోయాడంటే స్టార్ అయిపోయాడు. ఎంత పెద్ద స్టార్ అయిపోయాడంటే ఇజ్రాయేలు సైన్యం అందరికీ కూడా తెలిసిపోయాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు. రాజుకు తెలిసిపోయాడు. రాజుకు మాత్రం కాదు, ఆ వార్తలాగా ఊర్లోకి వెళ్ళగానే ఎట్లా ఉంటుంది పరిస్థితి, మన సైన్యం అంతా ఒక వ్యక్తిని గొలియాతును చూసి దడుచుకొని ఆగిపోయారంట. ఒక కుర్రోడు వెళ్ళిపోయి కొట్టి చంపేశాడంట, తల నరుక్కొని వచ్చేసాడంట ఆ కుర్రోడు బలేగా అని ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు కదా. చెప్పుకునేసరికి నిజంగా ఎంత ఫేమస్ అయిపోతారు. ఒక వ్యక్తి నిజంగా అంత ధైర్యాన్ని కనబరిచి వాళ్ళ దేశానికి ఒక విజయాన్ని ఇచ్చినప్పుడు ఎంత ఫేమస్ అయిపోతారు ఆ వ్యక్తి. 17వ అధ్యాయము మనం గమనించినప్పుడు 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 57వ వచనం, దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. అసలు ఈ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒక చిన్న కుర్రవాడైనటువంటి దావీదు మహాబలాఢ్యుడైనటువంటి మనుషులు, ఒక్కోసారి ఏమవుతుందంటే మనుషుల్ని బాగా ఎత్తుగా లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తేనే ఒక రకమైన భయం కలుగుతుంది. అది కూడా ఇలాంటి భీకరమైనటువంటి మనిషి గొలియాతును కనుక మీరు ఊహించుకున్నట్లయితే ఆ మనిషిని చూస్తేనే భయం కలిగేటువంటి విధంగా ఉంటుంది. ఈ పిల్లవాడు ఒడిసెల రాయితో కొట్టేయటం మాత్రమే కాదు, పరిగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్ళి వాడి కత్తే తీసుకొని వాడి తలను నరుక్కొని ఆ తలని ఇలా చేతిలో పట్టుకొని వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగంలో చెప్తూ ఉంటాడు, దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని పోయాను. రాజు దగ్గరికి పిలుచుకొని వెళ్ళాడనమాట తిరిగి వచ్చిన దావీదుని. ఎట్లా ఉన్నాడప్పుడు దావీదు, ఫిలిస్తీని తల చేతనుండగా ఇలా చేతిలో గొలియాతు తలను పట్టుకొని వస్తే నువ్వు ఇలాగే రా అని పట్టుకొని వెళ్ళాడు. ఆ తలని అలాగనే పట్టుకొని వెళ్ళి రాజు దగ్గర నించున్నాడు. అందరూ దడుచుకొని అసలు ఆ మనిషిని చూస్తేనే దడుచుకొని యుద్ధానికి వెళ్లకుండా కూర్చున్నారు వీళ్ళందరూ. రాజు కూడా దడుచుకున్నవాడే. అలాంటిది ఆ తలిలా చేతిలో పట్టుకొని ఆ పిల్లవాడు వచ్చి అలా నించుంటే ఎట్లా ఉంటుంది? వెంటనే అడిగేటువంటి ప్రశ్న ఏమై ఉంటుంది? 58వ వచనమో, ఆయన చూడగానే సౌలు దగ్గరకు తోడుకొని వచ్చిన సౌలు అతన్ని చూచి, చిన్నవాడా నువ్వెవడి కుమారుడు అని అడగగా, చిన్నవాడా నువ్వెవరు కుమారుడివి, ఎవరబ్బాయి అబ్బాయి నువ్వు అని చెప్పేసి అడిగాడు. అంతేగా వెంటనే అడిగే ప్రశ్న ఏంటి, నువ్వెవరబ్బాయివి అని అన్నాడు. అంతే, ఆయన ఎవరు అనేటువంటిది మొత్తం ఫేమస్ అయిపోయింది. రాజే నువ్వెవరు అని అడిగేటువంటి స్థితి అంటే ఎట్లుంటుంది అసలు? వాస్తవంగా మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఇప్పుడు దావీదుకు సౌలు ఎవరో తెలుసు, ఎందుకంటే వాళ్ళ దేశం యొక్క రాజు కాబట్టి. కానీ సౌలుకి దావీదు ఎవరో తెలుసా? ఇప్పుడు మనకు కూడా మన సీఎం ఎవరో తెలుసు, కానీ సీఎంకి మనం తెలుసా? ఎవరు నువ్వు అంటాడు అక్కడికి వెళ్తే. ఒకవేళ ఆయన కలవటానికి వెళ్ళాడు అనుకోండి, ఎవరు నువ్వు అంటాడు. అదే మన ఊరు ఆయన వచ్చాడు అనుకోండి, మనం ఆయన్ని ఎవరు నువ్వు అంటావా? ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అనేటువంటిది అందరికీ తెలుసు, అంతే కదా. వాళ్ళు చాలా ఫేమస్ వ్యక్తులు, మనము ఎవరికి తెలియనటువంటి వాళ్ళం. అలాగనే ఇప్పుడు దావీదు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, రాజు ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగాడు. చిన్నవాడా
నువ్వు ఎవని కుమారుడువు అని చెప్పేసి అన్నాడు. నేను బెత్లెహేమీయుడైన యెషయి అనే నీ దాసుని కుమారుడును అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అయ్యా నేను బెత్లెహేమీయుడను, ఆ బెత్లెహేమీయుడైనటువంటి యెషయి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు మా నాయన, వాళ్ళ కొడుకునయ్యా నేను అని చెప్పేసి అన్నాడు. బెత్లెహేము ఫేమస్ అయిపోయింది, యెషయి ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు దావీదుకి చాలా చాలా ఫేమస్ పర్సన్. 18వ అధ్యాయము ప్రారంభిస్తూ ఉంటాడు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. దావీదు అక్కడికి వచ్చాడు వాళ్ళ నాన్నతో, అంటే సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. సౌలు రాజుకు ఒక కొడుకున్నాడు యోనాతాన్, ఆయన కూడా గొప్ప యుద్ధ శూరుడు. అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు? దానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఆ తర్వాత లైన్లో అంటాడు, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. వీరిరువురు స్నేహం మధ్యలో ఉన్నటువంటిది. మీకు ఆ తర్వాత కూడా దావీదు యోనాతాను యొక్క స్నేహము మీరు చూసినట్లయితే అదొక వ్యత్యాసమైనటువంటిది, అరుదైనటువంటి స్నేహం అది. దాని గురించి సాక్షాత్తు దావీదు తన నోటితో చెప్తూ ఉంటాడు. ఆ స్నేహం అనేటువంటిది ఎంత అరుదైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు సమూయేలు 2వ గ్రంథం కనుక చదివేటప్పుడు 2వ గ్రంథంలో వాళ్ళు చనిపోయారు అన్నటువంటి మరణ వార్త వచ్చినప్పుడు దాని గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. వాళ్ళు చనిపోయిన తర్వాత 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్తూ ఉంటాడు. అంటే యుద్ధంలో ఫిలిస్తీన్లు చంపేసిన తర్వాత ఆ మరణ వార్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని గురించి ఏడ్చుకుంటూ ఆయన ఒక పాట పాడుతూ ఉంటాడు. అందులో చెప్తూ ఉంటాడు, నా సహోదరుడు యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. వింతైనటువంటి ప్రేమ. వాస్తవంగా దావీదు యోనాతాను వీళ్ళిద్దరిని కనుక చూసినట్లయితే, అంటే భౌతికంగా వాళ్ళ స్టేటస్ అని అంటూ ఉంటాం కదా, స్టేటస్ కనుక చూసినట్లయితే ఈ స్టేటస్ అనేటువంటిది ఆయనకి ఈయనకి పొందడం కుదరదు. యోనాతాను రాజకుమారుడు, దావీదు గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి. నిజంగా వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ కనుక చూసినట్లయితే మనం అంటూ ఉంటాం కదా, నక్కకి నాగలోకానికి కానీ అట్లా ఉంటుందన్నమాట. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అటువంటి వ్యక్తి. ఒకవేళ వస్త్రాలు కూడా ధరించినప్పుడు ఏంటంటే రాజకుమారుడు ఆయన వస్త్రాలు, గొర్రెలు కాసుకునే ఈయన వస్త్రాలు సంబంధమే ఉండవు. ఈరోజు మీరు లోకంలో కనుక చూసినట్లయితే ఫ్రెండ్షిప్ అని కూడా అంటారు కదా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా జనాలు ఎట్లా చూస్తారంటే వీళ్ళేంటి అనేటువంటిది చూస్తారు, వాళ్ళ స్టేటస్ ఏంటి అనేటువంటిది చూస్తారు. మీకు నమ్మసక్యంగానే కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారేమో, మీకు కూడా తెలిసి ఉంటుందేమో. స్థానిక సంఘాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు స్టేటస్ చూసుకొని వాళ్ళతో రిలేషన్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే గమనించండి, ఉద్యోగస్తులంతా కూడా కలిసి ఉంటారు కొన్ని స్థానిక సంఘాల్లో. పాపం ప్రైవేట్ ఉద్యోగాలలో అందరూ కలిసి ఉంటారు, మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు, లేదంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు, చదువు లేని వాళ్ళంతా వీళ్ళు కలిసి ఉంటారు. లేకపోతే ధనం అనేటువంటి విషయం దగ్గర కనుక మీరు చూసినట్లయితే ధనం ఉన్న వాళ్ళందరూ కలిసి ఉంటారు, డబ్బు లేని వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీగా అలాగా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఎందుకు? మనకి బహిరంగంగా కనుక మనం చూసినట్లయితే మన ఇంట్లో మన కొడుకో కూతురుకో పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? మొట్టమొదటి చూసేది ఏంటంటే స్టేటస్సే, మనకు సరిపోతారా అని. అంతేగాని మనకంటే చాలా కిందకు వెళ్ళి చేసుకునే పరిస్థితి, వాళ్ళతో కలిసే పరిస్థితి ఉండదు అసలు. ఇవాళ చూసినట్లయితే నిజంగా మీరే ఒకవేళ సౌలు రాజు యొక్క కుమారుడో కుమార్తె అయితే ఒక గొర్రెలు కాసుకునేవాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మీ చూపు? మీరు ఒక రాజు కుమారుడు అనుకోండి, ఒక గొర్రెలు కాసుకునే అబ్బాయి దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుంది? కానీ ఇక్కడ యోనాతాన్ అనేటువంటి వ్యక్తి చాలా వింతైనటువంటి ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆ స్నేహాన్ని చాలా బలంగా ఉంచింది. ఆ ప్రేమ 18వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 1వ వచనం మనం చూసినప్పుడు, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇక మనస్పర్ధలు, లేకపోతే మనం చెప్తూ ఉంటాం కదా అసూయలు, ద్వేషాలు, కలహాలు, ఇక ఇవన్నీ ఉండవు. పని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను.
మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు ఫీల్ అవుతున్నారు, మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు, అసూయపడుతున్నారు. వాళ్ళు అసూయపడుతున్న సంగతి మీకు అర్థమైంది. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీకు మంచి మార్కులు వచ్చినాయి కానీ వాళ్ళు చాలా అసూయపడ్డారు. లేదా మీకు మంచి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు అసూయపడ్డారు. లేదంటే మీకు మంచి సంబంధం వచ్చింది, వాళ్ళు అసూయపడ్డారు. లేకపోతే మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు అసూయపడుతున్నారు. మీరు ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు, వాళ్ళు అసూయపడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళతో ఎంత స్నేహంగా ఉండగలుగుతారు? ఆ స్నేహం కంటిన్యూ చేయగలుగుతారా? వెంటనే ఏమవుతుంది? అంతే, వెంటనే కట్టి ఫన్నేస్తాం. నా మీద ఇంత కుట్ర చేస్తున్నారని, నా మీద వాళ్ళు అట్లా ఆలోచన చేస్తున్నారని నాకు ఇప్పుడు దాకా తెలియదు అని అంటాం. ఎప్పుడైతే వాళ్ళ మనస్సు అనేటువంటిది మనకు అర్థమైందో మన మీద వాళ్ళు అసూయపడుతున్నారని, ఇక మనం వాళ్ళతో కలిసి ఉండలేం. అయితే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, వాళ్ళ చేయటానికి కలిగిన కారణం ఏంటంటే వాళ్ళకి ప్రేమ లేదు. ప్రేమ ఉన్న దగ్గర అసూయ ఉండదు. నేను చెప్పాను, తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు వాళ్ళు అసూయపడతారా పిల్లల మీద? ఇక ప్రపంచంలో పిల్లల మీద అసూయపడ్డారంటే ఇక తల్లిదండ్రులు అనేటువంటి దానిలోకి ఇక నిర్వచనమే మారిపోతూ ఉంటుంది. మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ ఏం చేస్తుంది ఏమి చేయదని 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుంది ఏం చేయదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు. ప్రేమ ఎప్పుడు కూడా మత్సరపడదు. అంటే ఈ మత్సరము అనేటువంటిది అసూయని మించినటువంటిది అనమాట. అసూయ తారాస్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ మత్సరము అంటే, అసూయ అంటే చాలా లైట్గా ఉందన్నమాట. మత్సరము అంటే చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో ఉన్నదని. కోపము, క్రోధము అంటే కోపం చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటే దాన్ని క్రోధం అని చెప్పేసి అంటాం. అంటే చాలా పెద్దదనమాట, అంటే బరువు ఎక్కువ ఉన్నటువంటి పదం అది. కాబట్టి ఇక్కడ కూడా మత్సరము అని చెప్పేసి అంటూ ఉన్నాడు కదా. ఈ మత్సరం అనేటువంటిది ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, ప్రేమ ఉన్నప్పుడు ఇక ఉండే అవకాశమే ఉండదు. అంటే ఎప్పుడైతే వాళ్ళు అసూయపడుతున్నారో వెంటనే మీకు ఏమర్థమవుతుంది అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు. ఒకవేళ పోనీ మన వైపు నుంచి ఆలోచన చేద్దాం, మనం వాళ్ళని ప్రేమించామో, ప్రేమిస్తే వాళ్ళ మీద మనకి ఎట్టి పరిస్థితుల్లో అసూయ ఉండదు. మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో, ప్రేమించినప్పుడు వాళ్ళతో అమర్యాదగా మనం నడుచుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా యోనాతాను ఆయన్ని ప్రాణ స్నేహితుడిగా భావించి ఆయన ప్రేమించాడు. దావీదే తన నోటితో చెప్తూ ఉంటాడు, యోనాతాన్ని గురించి నా సహోదరుడా యోనాతానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటూ ఆయన ఏమంటూ ఉంటాడంటే, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ ప్రేమ చాలా వింతైనటువంటి ప్రేమ. అంటే వింతైన ప్రేమ ఎందుకు అని చెప్పేసి అంటారేమో, దానికి చాలా కారణాలు ఉన్నాయి. దావీదుకి తెలుసు, దావీదు వచ్చినప్పుడు గొర్రెలు కాసుకునే కుర్రాడు, రాజు కొడుకుగా ఉండి నువ్వు నాతో స్నేహం చేయటం ఏంటి, అసలు నా మీద ప్రేమ చూపించటం ఏంటి? నిజంగా ఎంత స్నేహం చేశాడు అంటే అందులో ఆశ్చర్యం ఏమిటి అంటే, సౌలు తన తరువాత తన కుమారుడు యోనాతాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే యోనాతాను కోణంలో నుంచి కనుక చూసినట్లయితే తను సింహాసనం మీద కూర్చోవాలి, కానీ ఆ సింహాసనం ఎవరికి ఇవ్వబోతున్నాడు దేవుడు? దావీదుకి ఇవ్వబోతున్నాడు. అంటే నాకు కాదు, నన్ను పక్కకు తీసేసి దావీదుకి ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు కూడా యోనాతాను అసూయపడలేదు. నా స్నేహితుడు కదా అని అనుకున్నాడు. ఎప్పుడైతే నా స్నేహితుడు అని మనం ప్రేమిస్తామో, ప్రేమించినప్పుడు మనం అసూయపడము. అంతేకాదు, తండ్రి దావీదును చంపైనా సరే నా కొడుకుని సింహాసనంలో కూర్చోబెడతానంటే ఆయన తప్పించిందంతా కూడా ఎవరో తెలుసా? ఆ సింహాసనంలో కూర్చోవలసిన యోనాతాను తన స్నేహితుడిని తప్పించేస్తున్నాడు. అంటే నీకు నీ స్నేహితుడు కావాలా, సింహాసనం కావాలా అంటే సింహాసనం కుర్చీనే కావాలా అనలేదా? అనలేదు. నాకు నా స్నేహితుడే కావాలి. అంటే నీకు సింహాసనం వద్దా అంటే నాకు సింహాసనం వద్దు, నా స్నేహితుడే కావాలి, నా స్నేహితుడే కూర్చొని. నీ స్నేహితుడు పైన కూర్చుంటే నువ్వు కింద అవుతావు కదా అంటే అయినా పర్లేదు, నా స్నేహితుడిని పైన కూర్చొని.
అంటే ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో మన పక్కన ఉన్న వ్యక్తి పైకి వెళ్తే దాన్ని చూసి సంతోషిస్తాం. ఉదాహరణకు మీరు మీ పిల్లల్ని చూడండి. మీరు మీ చదువు కంటే కూడా మీ పిల్లలు బాగా చదివి మీరు పొందిన మార్కుల కంటే చిన్నప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటే దాన్ని చూసి సంతోషిస్తారు. అసలు సంతోషించడం కాదు, నేను చదవలేకపోయాను కానీ అప్పుడు నా పిల్లలు చదవాలి అని మీరు చదివిస్తారు. మీరు పొందిన ఉద్యోగం కంటే కూడా మీ పిల్లలు గొప్ప ఉద్యోగం పొందితే ఎట్లా ఉంటుంది మీకు? ఒకసారి వార్తల్లో రాశారు, తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ తండ్రి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. కూతురు ఏమైందంటే ఆఫీసర్ అయింది. ఆఫీసర్ అయిన తర్వాత ఆ కూతురు వచ్చినప్పుడు ఆయన శాల్యూట్ కొట్టాడనమాట. కూతురికి శాల్యూట్ కొట్టినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నిజంగా నా జీవితంలో ఎంతోమంది ఆఫీసర్లకు సెల్యూట్ కొట్టాను, నా కూతురికి సెల్యూట్ కొడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, నా కడుపు నిండిపోయిందని అంటున్నాడు. అదేంటి, మీ కడుపును పుట్టిన కూతురు నీకంటే గొప్ప ఆఫీసర్ అయింది, నీకు బాధ ఉండదా, దుఃఖం ఉండదా, అసూయపడవంటే ఊరుకో బుద్ధి లేనోడా అంటాడు. అలాంటి మాట కనుక మాట్లాడితే, నా కడుపును పుట్టిన నా కూతురు ఆఫీసర్ అయితే నాకు సంతోషంగా ఉంటుంది, నాకు గర్వంగా ఉంటుంది. అందరికీ చెప్తాడు మా కూతురే అని గర్వంగా చెప్తాడు. మరి నీ కూతురు ఆఫీసర్ అయితే నువ్వు సెల్యూట్ కొట్టాలి కంటే ఎవరికో కొడుతున్నా సెల్యూట్, నా కూతురికి కొట్టడం అంటే నాకు సంతోషం కదా. అంటే ఎప్పుడైతే మనకు ఆ ప్రేమ ఉంటుందో మనకు అసూయ రాదు. అదే ప్రేమ లేదనుకోండి, అప్పుడేమొస్తుంది? పోనీ పక్కింటి వాళ్ళ కూతురు ఆఫీసర్ అయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? నా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి నా ముందు ఆఫీసర్గా వచ్చి నించుంటే నా కర్మ చూడు, ఆమెకు సెల్యూట్ కొట్టాల్సి వచ్చింది అని కూడా అనుకుంటారు. అంటే ఎప్పుడైతే మీలో ఆ ప్రేమ అనేటువంటిది ఉందో, మీలో ప్రేమ ఉన్నప్పుడు ఆ ద్వేషానికి అసలు తావే ఉండదు. యోనాతాను నిజంగా ఆయన చూపించినటువంటి ప్రేమ బహు వింతైనటువంటి ప్రేమ. ఈరోజు ప్రశ్న ఏంటంటే, అటువంటి ప్రేమ మనం ఎవరైనా చూపించే వాళ్ళగా ఉంటామా? నిస్వార్థంగా ప్రేమించటము, కల్మషం లేకుండా ప్రేమించటము, ఎదుటి వాళ్ళ మేలు కోరుకోవటం, నువ్వు కిందకి వెళ్తున్నావన్నా కానీ పర్వాలేదు వాళ్ళని పైకి వెళ్ళని అనేటువంటి విధంగా మనం ఎంతమంది ఉంటాం? ఈరోజు లోకంలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళని పైకి వెళ్ళనే కాదు, అసలు పైకి వెళ్ళే వాళ్ళని మనమే పట్టుకొని లాగేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశాన్ని గురించి చెప్తూ ఉంటారు. భారతదేశంలో పీతస్వామి చెప్తూ ఉంటారన్నమాట, పట్టుకొని వెనక లాగటం గుంజటంలో నెంబర్ 1 మనం. ముఖ్యంగా మన సమాజంలో కూడా చూడండి, మీరు ఎప్పుడైనా సరే, అంటే నేను అంటున్నానని కాదు, మీరు కావాలంటే మీరు గమనించండి, మనల్ని గురించి మనం ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎప్పుడూ అసూయపడరు. మనల్ని గురించి అసూయపడే వాళ్ళు ఎవరో తెలుసా? మన సొంత వాళ్ళని మనం ఎవరైతే అనుకుంటామో వాళ్ళే అసూయపడతారు. ముఖ్యంగా చుట్టాల దగ్గర నుంచి మొదలు పెడతాను. మనం బాగుంటే చూడలేని వాళ్ళు ఎవరో తెలుసా? మీరు నమ్మరా? మీరు అట్లా అంటారు, అట్లా అనకండి. ఎప్పుడు కూడా చుట్టాలు బంధువులు మనల్ని చూసి చాలా సంతోషిస్తారని అనుకుంటారేమో. మనల్ని చూసి అసూయపడే వాళ్ళలో ర్యాంక్ 1 ఎవరికన్నా ఇవ్వాలంటే అది మన చుట్టాలకి బంధువులకే. అంటే చుట్టాలు బంధువులు అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని చెప్పడం లేదు, కానీ ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే మీరు అలాగ లేరా అని చెప్పేసి అంటారేమో. మనం కూడా ఒకవేళ భౌతిక సంబంధులుగా ఉంటే మనం కూడా మన చుట్టాలను చూసి అసూయపడతాం. ఒకవేళ మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా మారామో మన చుట్టాలే కాదు, మన శత్రువు చూసి కూడా మనం ఏం చేస్తామంటే, ఆయన దీవించబడిని, ఆయన పిల్లలు దీవించబడిని, ఆయన కుటుంబం దీవించబడిని అని కోరుకోవటం మాత్రమే కాదు, దేవుని దగ్గర ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం, నా శత్రువులను కూడా దీవించని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధులుగా మారుతామో, ఆ ప్రేమ అనేటువంటిది మనలో వస్తుందో, ఎవరి యొక్క కీడు మనం కోరుకోం, ఎవరికి హాని మనం తలపెట్టడం మనము చేయటం మాత్రమే కాదు, అసలు ఎవరి కీడు కూడా మనం కోరుకోం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ అనేటువంటిది నిజంగా ఈ సంబంధాలను చాలా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది, చాలా బలంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ అనేటువంటిది ఉండదో, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేకపోతే స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే సమాజంలో కూడా ఇరుగు పొరుగు మధ్య కావచ్చు, ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఆ సంబంధాలు బాంధవ్యాలు నిలబడం. ఈరోజు సమాజంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, ఈ ప్రేమ అనేటువంటిది లేనటువంటి సంబంధాలు. ఒకప్పుడు ఉన్నటువంటి స్నేహాల్లాగా ఇవాళ స్నేహాలు లేవు. మొన్న ఎవరో అంటున్నారు, ఈవేళ రేపు స్నేహితులంతా కూడా యూజ్ అండ్ త్రో అంట. మా చిన్నప్పుడు ఉండే పెన్నులు, అది రాసిన తర్వాత పడేయటమే, దానికి రీఫిల్ చేయటం ఉండదు, రీఫిల్స్ ఉండవు, దాన్ని వాడి పాడేయటమేనమాట. ఈరోజు స్నేహాలు కూడా ఎట్లా ఉన్నాయంటే వాడి పడేసేయటమే. ఏదన్నా అవసరం ఉందనుకోండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటము, వాడేసిన తర్వాత పాడేసేయటము. నిజంగా దీన్ని చూసి ఆశ్చర్యపోతే ఇప్పుడు వివాహం అనే సంబంధాలు కూడా ఎట్లా ఉన్నాయంటే వాడి పడేస్తూ ఉన్నారు. వివాహం అనేటువంటిది కూడా ఎట్లా ఉన్నారంటే డబ్బు కొరకే సంబంధాలు. నిజంగా కొన్ని సంబంధాలు కనుక చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వివాహం అంటే కేవలం డబ్బు కొరకు చేసుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఈ వివాహం అనేటువంటి దాన్ని కూడా నిర్వచనం మార్చేసేటువంటి వాళ్ళు ఉన్నారు.
ఒకసారి వార్తల్లో చూస్తూ ఉంటే ఒక ఆమె 18 పెళ్ళిళ్ళు చేసుకుందంట. చేసుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులే, మళ్ళీ అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. 18 మందిని చేసుకుందంట. చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఉద్యోగం చేసుకోవటమో, కొత్త పెళ్లి కూతురులాగా వెళ్ళటమో, వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆస్తి అంతా కూడా వీళ్ళ పేరు మీద రాయించేసుకోవటమో, రాయించుకున్న తర్వాత అక్కడి నుంచి జంప్ అయిపోవటం. నిజంగా దాన్ని చూస్తూ ఉంటే కేవలం పెళ్ళి అనేటువంటి పేరుతోటి వెళ్ళి, ఆయన ఆశ్చర్యం ఏంటంటే 18 పెళ్ళిళ్ళు చేసుకునేదాకా ఎట్లా అసలు ప్రతి పెళ్ళికి కూడా పెళ్లి చూపులు, మళ్ళీ కొత్త పెళ్లి కూతురులాగా కూర్చోవటము, మళ్ళీ వెళ్ళటం. అంటే ఇవేళంతా కూడా సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో చాటింగులు వాళ్ళు తగులుతారనమాట. ఒకప్పుడులాగా పెళ్లి సంబంధాలలాగా వాళ్ళని చూసుకోవటము, వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవటం, ఇల్లు చూసుకోవటం అయితే అవ్వదు. ఇదంతా చాటింగులు తగులుతూ ఉంటారు, లవ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత ముందు వెనక చూసుకోకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాగనే పెళ్లి చేసుకోవటానికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా రాయి అంటే వాళ్ళ అత్తకు అనుమానం వచ్చిందంట. ఇదేంటి, ఇది వచ్చిన దగ్గర నుంచి ఆస్తి రాయమనిది అని చెప్పేసి. సరే, ఏదో ఒక రకంగా రంగు బయటపడే రోజు ఉంటుంది కదా, బయటపడింది. ఆ తర్వాత బయటపడిన తర్వాత ఆమె చరిత్ర అంతా బయటికి లాగితే 1 కాదు 2 కాదు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారనమాట. ఇదంతా కూడా ఏమిటి అంటే పెళ్ళి అంటే సమాజంలో ఒక గౌరవం ఉంది, దానికి ఒక విలువ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. ఎవరికో అంటే ఆస్తి రాయరు కానీ భార్యో భర్తో వివాహం అనే బంధానికి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఆస్తి కూడా రాసేస్తారు. ఈమె దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే ఇదంతా బురిడి కొట్టిస్తూ ఉంది. అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాడి పడేయటము అనేటువంటి దానికి ఈరోజు ఇక ప్రపంచానికి మనం నేర్పే పరిస్థితి లేదు. స్నేహాన్ని వాడేసుకుంటున్నారు, సంబంధాలను వాడేసుకుంటున్నారు, ఫ్యామిలీ రిలేషన్స్ వాడేసుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్కదాన్ని. ఈవేళ కనుక మీరు చూసినట్లయితే వీళ్ళు వాళ్ళు అనేటువంటిది ఏం లేదు, అవసరం వచ్చిందంటే ఎవరినైనా వాడేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే సంబంధాలు అలాగే తయారవుతాయి. కానీ ఎప్పుడైతే ప్రేమ అనేటువంటిది ఉందో ఏ సంబంధము కూడా మనం ఎవరిని వాడుకోవటం కాదు, మనం వాళ్ళకి వాడబడతాం. మీకు అవసరం ఉందా, లేకపోతే మీకేమైనా సహాయం కావాలా? ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆయన ప్రాణము సహా ఇతరుల కొరకు ఇచ్చాడు. ఈరోజు మనం ప్రేమిస్తే మనం తీసుకోవటం కాదు, మనం ఇస్తాము. కాబట్టి ఏ సంబంధమైనా సరే బలంగా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రేమ. దేవుడు ఆ ప్రేమను మనకు నేర్పించాడు. ఆ ప్రేమను మనకు నేర్పించి ఆ ప్రేమను బట్టి మన యొక్క సంబంధాలు, బాంధవ్యాలు కట్టుకోమని చెప్పేసి అంటున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా చూసినట్లయితే ఈ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు తగ్గిపోతున్నటువంటివి. నిజంగా మీరు చూడండి, క్రైస్తవుల కుటుంబాలు కూడా కొట్టుకుంటూ ఉన్నారు, ఆస్తి కొరకు కొట్టుకుంటూ ఉన్నారు, రకరకాలుగా కొట్టుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రేమ అనేటువంటిది మిస్ అయిపోయింది. ఖచ్చితంగా ప్రేమ మిస్ అయిపోయింది. ఇందులో ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, 2 చేతులు కలవందే శబ్దం రావండి. 2 వైపుల నుంచి కూడా మిస్ అయిపోయింది. ఏదో ఒకవైపు కాదు, ఒకవైపు మిస్ అయిపోయింది అనుకోండి, సరే పోనివ్వండి, వాడినే తీసుకునివ్వండి అని వదిలేస్తారు. 2వ వైపు నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి మరి ప్రార్థనలకు వచ్చి ఏమి నేర్చుకుంటున్నారంటే ఒక ఆయన అంటున్నాడు, అసలు ఏమి నేర్పుతున్నారని. అవును, నిజంగానే నేర్పే వాళ్ళది లోపం ఉంది, నేర్చుకునే వాళ్ళది కూడా లోపం ఉంది. ఈరోజు మనం వాటిని నేర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మన సంబంధాల విషయంలో, బాంధవ్యాల విషయంలో చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా మనం గమనించేటప్పుడు ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళకి చదివేటువంటి ఒక వాక్యం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదివేటప్పుడు పెళ్ళిళ్ళల్లో ఇదే వాక్యం చదువుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇదే వాక్యం చదివి ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈ వాక్యం వింటేనే వెంటనే పెళ్లి ప్రసంగం గుర్తొస్తుందంట. నిజంగానే ప్రతి పెళ్లి ప్రసంగానికి దాదాపుగా దీన్ని కవర్ చేస్తూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని అంటూ ఉన్నాడు. అంటే భార్యాభర్తల బంధంలో కూడా ఉండవలసినటువంటిది ఏమిటి అంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ. 28వ వచనం మనం గమనించేటప్పుడు తెలియజేస్తూ ఉంటాడు, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు. అంటే స్నేహం మధ్యలో ఉండాల్సింది ఏమిటి అంటే ప్రేమ. భార్యాభర్తల బంధం మధ్యలో కూడా ఉండవలసింది ఏమిటి అంటే ప్రేమ. ఇక తర్వాత నేను చెప్పవలసిన అవసరం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండేటువంటిది ఉండవలసింది కూడా ఏమిటి అంటే ప్రేమ. ఇప్పటికీ కూడా సమాజంలో కనుక మీరు చూసినట్లయితే స్నేహితుల మధ్య ప్రేమ కరువైపోయింది, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా కరువైపోయింది. కానీ తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ మాత్రం ఇప్పటికి ఉంది. అంటే ఇప్పటికి ఉందంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, పిల్లలు మాత్రం తిరిగి తల్లిదండ్రులను ప్రేమించడం లేదు. అదంతా వన్ వే అయిపోయింది, ఒకవైపు నుంచి వెళ్తుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు ప్రేమించడం లేదు కదా అని చూసి వాళ్ళు కూడా చల్లారిపోయి వాళ్ళు కూడా ప్రేమించరేమో. ఇప్పటికే కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులే విసిగిపోయి పోరా బయటకు అంటున్నారు ఇంట్లోంచి.
నాసి నీకేమి రాను అని చెప్పేసి నేనేమి నీకు రాయను, పోరా బయటకు అంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. కొంతమంది ఎట్లాంటి పరిస్థితి ఉందంటే పిల్లల మీద ఎంత విరక్తి చెందుతున్నారో నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమే విరక్తి చెందారు అంటే నిజంగా అంత దౌర్భాగ్యులు అయి ఉండబట్టే విరక్తి చెంది ఉంటారు. ఇక రాను రాను రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా అయిపోతుందంటే, ఇప్పుడు మీరు కొన్ని జంతువులను చూస్తూ ఉంటారు. ఆ జంతువులు ఏం చేస్తాయంటే, ఉదాహరణకి ఏ కుక్కనో చూశారనుకోండి, లేకపోతే మీరు లోకంలో జంతువులను చూస్తారు. అవేమి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచవు పిల్లల్ని కంటే. ఏం చేస్తాయి అవి? పసితనంలో పాలు తాగేటప్పుడు మాత్రమే పెంచుతాయి. ఆ తర్వాత మీరు కోడులను కూడా చూడండి. కోడి ఏం చేస్తుందంటే పిల్లలుగా ఉన్నప్పుడు అది వెంట పెట్టుకొని తిరుగుతుంది, దాని రెక్కల కింద కాపాడుకుంటూ ఉంటుంది. కొంచెం పెద్దదవగానే ఏం చేస్తుంది, అదే దగ్గరకు వస్తే పొడి చేస్తుంది, పో అవతల పో అన్నట్టుగా. ఎందుకులే ఇంక నేను మా అమ్మతో పొడిపించుకోవటం అని అదే దూరంగా వెళ్ళిపోతుంది. దానికి కూడా అర్థమైపోతుంది ఇక దగ్గరికి వెళ్తే నేను పొడిపించుకోవాలి ఎందుకని చెప్పేసి అదే వెళ్ళిపోతుంది. అంటే అవి బాల్య దశలో మాత్రమే పెంచుతాయి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక దగ్గరికి రానివ్వు. ఈవేళ రాబోయే రోజులు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనుషులు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు పెంచి తర్వాత నెట్టేస్తారేమో అని. ఇప్పుడు మీరు కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే నిజంగా అలాగనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు బిల్ గేట్స్ని గురించి కూడా చదివేటప్పుడు ఇప్పుడున్న ఆస్తి అంతా కూడా వాళ్ళ నాన్న ఇవ్వలేదు, ఆయనకే కాదు, ఆ దేశాల్లో ఎవరు కూడా ఆస్తులు మొత్తం పిల్లలకి రాయరు. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కని పెంచుతారు, కొద్దో గొప్ప ఇచ్చి పంపించేస్తారు, ఇంకంతే పోవతలకు అన్నట్టు వాళ్ళు పంపించేస్తారు. అంటే ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు ఉంటాయి, కానీ ఇక ఆ తర్వాత భారతదేశంలాగా పెళ్ళయ్యేదాకా కూడా వాళ్ళని పెంచటమో, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కన్న పిల్లల్ని మనవళ్ళని మనవరాలని పెంచటమో, పిల్లల్ని పెంచి వాళ్ళకు కూడా ఆస్తుల్ని సమకూర్చటమో ఈ దేశంలోనే చూస్తాం మనం. ఆ దేశాల్లో అలాగే ఉండదు పరిస్థితి. అంటే ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు అనేటువంటి మనుషులకు ఉండవా అంటే అది కాదు. ఈరోజు మనం కనుక గమనించినట్లయితే ప్రేమ అనురాగము ఆప్యాయత అనేటువంటిది ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితాలు అంతవరకే. అంటే అందులో కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది. దేవుడు మాకు ఇచ్చాడు, తిరిగి దేవునికి ఇస్తున్నాం. మరి దేవుడు పిల్లలు ఇచ్చాడు కదా అంటే పెంచాము బాధ్యతగా, వాళ్ళ కాళ్ళ మీద ఇక వాళ్ళు నిలబడాలి. అయితే మన దేశంలో కనుక మనం చూసినట్లయితే దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడనివ్వరు. మీరు కావాలంటే గమనించండి, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులు. మీరు నమ్ముతారో నమ్మరో, కాలేజ్ చదివే పిల్లలకి అన్నం కలిపి తినిపించే తల్లిదండ్రులు ఉన్నారు, మీరు నమ్మరా? అన్నం కలిపి తినిపించడం కాదు, నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, మూతి కూడా ఇలా తుడుస్తూ ఉన్నారు. చిన్న పిల్లలకు మూతి తుడిసినట్టు స్పూన్తోనే పెట్టారు, పెట్టిన తర్వాత అన్నారు, అంటే నీళ్ళలో ముంచుకొని వచ్చి మూతి తుడిశారు. నిజంగా కాలేజీ చదివేటువంటి పిల్లలకి అన్నం తిని మూతి తుడుస్తున్నారంటే అసలు ఆ తుడిపించుకునే వాళ్ళకు ఉండాలి, తుడిసే వాళ్ళకు ఉండాలి. రేపు పెళ్ళైన తర్వాత నాకు అనిపించింది, ఇప్పుడు ఇంట్లో తినిపించుకుంటున్నారు, రేపు పెళ్ళైన తర్వాత ఎవరు తినిపిస్తారు? అప్పుడు తిట్టడం మొదలు పెడతారు, మీ అమ్మా నాన్న పని నేర్పలేదా నీకని. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది మా అమ్మా నాన్న నన్ను ఎంత చేతకానోలాగా చేశారు అని అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ప్రేమ అనేటువంటిది ఉంటే ఉండవచ్చు, తప్పు కాదు, కానీ పిల్లలను తమ కాళ్ళ మీద తాము నిలబడకుండా చేస్తుంది వీళ్ళే. కాబట్టి కొంతమంది ఉంటారు, రేపు వాళ్ళ పిల్లలు ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇప్పటి నుంచి నేర్పుతారు. నువ్వే అన్నం పెట్టుకో అని అంటూ ఉంటారు కొంతమంది, నువ్వే కలుపుకో అని అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా నువ్వే తిను అని అంటూ ఉంటారు. నేను తినలేదంటే తినలేకపోతే మానేసి, నీకు ఆకలి వేస్తుంది నువ్వు తిను అంటే వాళ్ళ మీద ప్రేమ లేక కాదు, వాళ్ళకి నేర్పించాలని. ఈరోజు మనం గనక ప్రేమతో పెట్టామనుకోండి, మనకేదో ప్రేమ ఉందని మనమే పెడుతూ ఉన్నాం అనుకోండి, అదేమవుతుంది, రేపు వాళ్ళని చేతకాన్ని వాళ్ళగా చేస్తుంది, క్రిప్పుళ్ళు అయిపోతారు, వాళ్ళు అవిటి వాళ్ళు అయిపోతారు. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, కానీ మన ప్రేమ అనేటువంటిది వాళ్ళని పాడు చేయకూడదు. కుటుంబాల్లో కూడా మనం గమనించినప్పుడు ప్రేమ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ ప్రేమను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది ఆజ్ఞ, ఇదేదో మనకి సలహా కాదు, ఆజ్ఞ. కాబట్టి ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు చాలా భార్యాభర్తల సంబంధాలు పాడైపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే ప్రేమ లేకపోవటం. అసలు ప్రేమ ఉందనుకోండి, ఆ సంబంధాలు ఆ బాంధవ్యాలు ఎప్పుడు కూడా దెబ్బతిన్నాయి. ఈనాడు చెప్పాను కదా, రాయికి మధ్య ఎంత బలమైనటువంటి సిమెంట్ ఉంటుందో అంత బలంగా అతుక్కొని ఉంటాయి. రిలేషన్స్ మధ్యలో కూడా ప్రేమ అనేటువంటిది ఉంటే అంత బలంగా అతుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే ప్రేమ లేదో వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకుంటారు. ప్రేమ ఉన్నటువంటి మనుషులు విడిపోవాలని అనుకోరు. నా భార్య అంటే చాలా ప్రేమ అండి, అందుకనే విడాకులు ఇస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? నాకు నా భర్త అంటే చాలా ప్రేమ అందుకనే విడాకులు ఇస్తున్నాను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా?
అసలు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి ఉండలేరు. కాబట్టి ఆ ప్రేమ లేకపోవటం అనమాట. తీతు గ్రంథం మనం గమనించేటప్పుడు 2వ అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తీతుకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, అటువలే వృద్ధ స్త్రీలు కొండెగత్తులు మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని, దేవుని వాక్యం దూషింపబడకుండా బాగా గమనించండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. ఇందాడు చెప్పాడు భర్త భార్యని ప్రేమించాలి. ఇక్కడేం చెప్తున్నాడు? భార్య బంగారం ప్రేమించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమించేటువంటిది ఏమిటి? ముక్కుకి, చెవికి, మెడకి, లేదంటే బంగారం ఉంటుంది కదా, వీటిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉండుంటాను మీకు. ఒకసారి ఇలాగనే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండి భర్త అడిగాడు, నీ మెడలో ఉన్నటువంటి ఆ తాడివు, ఆ నాన్న తాడు తాకట్టు పెడతానని. మిమ్మల్ని అయినా వదులుకుంటా కానీ దీన్ని వదిలిపెట్టను నేను, అయినా ఇది మీరు కొన్నారా మా పుట్టింటోళ్ళు కొన్నారని. నిజంగానే కొంతమంది ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో బంగారం వదిలిపెట్టరు. అవసరమైతే అన్నంత పని చేస్తారు వాళ్ళు, భర్తనైనా వదిలిపెడతారు. కానీ నిజంగానే వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రేమించేది ఏమిటి అంటే ఆడంబరాలు, ఇలా బంగారమో లేకపోతే వాళ్ళ యొక్క చీరలు లేకపోతే మరొకటి వీటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏ కుటుంబాలు మీరు గమనించండి, ఏ కుటుంబాల్లో ఎక్కువగా ఈ గొడవలు సమస్యలు అవుతాయి అంటే కొంతమంది ఆడవాళ్ళు విపరీతంగా వీటిని కొంటూ ఉంటారు. భర్త ఎంత చెప్పినా కానీ పరిస్థితి ఆగే పరిస్థితి ఉండదు. ఆ కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలు అయిపోయి చివరికి అంటే పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు భర్త చెప్తున్నాడు ఆగాలి కదా, ఆగరు. ఆగకుండా కొంటూ ఉన్నారంటే భర్త మాట కంటే ఇంకా చెప్పాలంటే భర్త కంటే కూడా అయ్యే ముఖ్యం అన్నట్టుగా. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతాయంటే ఈరోజు మీరు కుటుంబాలను కనుక గమనించినట్లయితే ఒకప్పుడు ఏమీ లేకపోయినా కానీ నాకు ఏమీ అవసరంలా మీరుంటే చాలు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఈవేళ పరిస్థితి ఎట్లుంది? మీరు పొద్దున్నే వెళ్ళి మీరు డ్యూటీ చేసి తెచ్చే డబ్బులు చాలట్లేదు, ఓటీ చేయండి అని అంటున్నారు. ఆడవాళ్ళే అంటున్నారు నైట్ డ్యూటీలు అంటే చెయ్యండి. ఏది ఎవరి కోసం చేస్తారు? పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు, చెయ్యండి, నైట్ డ్యూటీలు కూడా చేయండి అంటున్నారంట. ఒక ఆయన అంటున్నాడు, నేను పగలు వెళ్ళిపోయినా బాధ లేదండి, నైట్ వెళ్ళిపోయినా బాధ లేదు, వాళ్ళకి మాత్రం నెలకు కావాల్సినవి తెచ్చిపెట్టాలి అంటే నేనేంటంటే వాళ్ళకి సంపాదించి పెట్టేటువంటి ఒక మిషన్ లాంటి నేను. నిజంగా కొన్ని కుటుంబాల్లో పరిస్థితి అట్లనే ఉంది. ఈ మనిషిని ఎట్లా చూస్తున్నారంటే ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అయ్యయ్యో కష్టపడి వచ్చాడే వద్దులే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఉన్నదానిలోనే మనం ఉందామో, మీరు కళ్ళ ముందు ఉండండి అనేటువంటి పరిస్థితి లేదు. ఎల్లు ఎవరి కోసం వెళ్తావు, అందరన్నీ సంపాదించుకుంటున్నారు ఎల్లు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా ఈరోజు భార్య ఎక్కడ ఉంటేనేమో భార్య వేరే దేశం ఉంటుంది, లేదంటే భార్య ఎక్కడ ఉంటేనేమో భర్త వేరే దేశంలో ఉంటాడు, ఇద్దరు 2 ఊర్లో ఉంటారు, ఇద్దరు 2 దేశాల్లో ఉంటారు. 2 దేశాల్లో ఉండి వాళ్ళు భార్యాభర్తల సంబంధం కంటే కూడా వాళ్ళ ఉద్యోగాలను ఎక్కువ ప్రేమిస్తారు. ఉద్యోగం వదులంటే వదలరు, నిన్నైనా వదులుతాను కానీ అని. నిజంగానే వీళ్ళని వదిలేసి ఉద్యోగం కొరకు వాళ్ళు అక్కడ ఉంటారు, ఉద్యోగం కొరకు వీళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే ఉద్యోగం కొరకు వీళ్ళ సంబంధాలను ఏం చేశారంటే వదిలేశారు, త్యాగం చేశారు. అంటే ఉద్యోగం ఎక్కువ, మీ భార్యాభర్తల బంధం ఎక్కువ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదండి, రాదు, కాబట్టి అదే ఎక్కువ. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే కుటుంబాలు ఎందుకు సన్నగిల్లుతున్నాయంటే మన కుటుంబాలలో ఈ ప్రేమలు అనేటువంటివి లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే భర్తను ప్రేమించమని అన్నాడు, భార్యని ప్రేమించమన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే ప్రేమ నిండి ఉండవలసినటువంటి ఈ కుటుంబాలలో ఈ ప్రేమలు ఎప్పుడైతే ఖాళీ అయిపోయినాయో, ప్రేమలు ఖాళీ అయిపోయి వస్తువులు నిండిపోయినాయి. ఇంటి నిండా వస్తువులే, టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అసలు ఇంట్లో ఉండని వస్తువే ఉండదు, ఇంటి నిండా వస్తువులు ఉంటాయి. కానీ మరి కుటుంబం ఎందుకు కలిసి లేదు, కుటుంబం ఎందుకు గొడవలు అవుతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారంటే కుటుంబం నిండా వస్తువులు ఉన్నా, కుటుంబం నిండా ఆస్తులు ఉన్నా, కుటుంబంలో ప్రేమ లేదు, ప్రేమ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రేమ అనేటువంటిది ఖాళీ అయిపోతుందో కుటుంబాలలో కూడా ఏమవుతాయంటే సంబంధాలు, బాంధవ్యాలు దెబ్బతిని చివరికి అవి లేకుండా పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు ఎందుకు ఈ ప్రేమను మనల్ని నేర్చుకోమంటున్నాడు అంటే ప్రేమ అనేటువంటిది స్నేహం మధ్యలో ఒక గట్టి బంధంగా ఉంటుంది. ప్రేమ అనేటువంటిది కుటుంబంలో కూడా సభ్యుల మధ్యలో ఒక గట్టి బంధంగా ఉంటుంది. అంటే అది గ్లూ అన్నమాట, ఒకదాన్ని అతికించేదానికి మనం ఎట్లయితే ఉపయోగిస్తూ ఉంటామో అలాగనే ఈ ప్రేమ అనేటువంటిది సంబంధాలను కలిపి ఉంచేటువంటి ఒక గ్లూ, ఒక బాండింగ్ మెటీరియల్ అది.
ఈ ప్రేమ అనేటువంటిది కనుక లేకపోతే ఒకళ్ళతోటి ఇక కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఈవేళ ఉన్నాం, చుట్టాల దగ్గరికి వెళ్తాం కార్యక్రమానికి, అట్లా కనబడి వచ్చేస్తాం అంతే, లేకపోతే ఫోటో దిగి వచ్చేస్తాం. లేకపోతే ఎవరినన్నా వెళ్తారు, అసలు ఇవాళ చెప్పటం ఏం చెబుతున్నారంటే చుట్టపు చూపుకి వెళ్ళాములే అని అంటారు. అంటే చుట్టాలు కదా చూసి రావటం, అలా చూస్తారు, ఇలా కనబడతారు, మేము బయలుదేరుతున్నాం అంటారు. మరి ఎందుకు వచ్చారంటే చూసి వెళ్దామని వచ్చాం, కనబడి వెళ్దామని వచ్చాం. అదే నిజంగా ప్రేమ ఉందనుకోండి, కనబడి వెళ్ళిపోగలరా? వాళ్ళు కష్టంలో ఉన్నారు, ఇంట్లో ఎవరో చనిపోయారు, లేకపోతే ఏదో ఇబ్బందిలో ఉన్నారు, వెళ్ళిపోగలరా? ఒకప్పుడు చుట్టాలు బంధువులు ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో కష్టం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉండిపోయేవాళ్ళు. వీళ్ళు బాధలో నుంచి తేరుకునేదాకా వాళ్ళు అక్కడే ఉండిపోయేవాళ్ళు. కానీ ఈవేళ ఎట్లుంది అంటే పరిస్థితులు, మీరు రావటమే మాకు పెద్ద బాధ అయిపోయింది, ముందు మీరు వెళ్ళండి, మీకు వండి పెట్టలేకపోతున్నాం అంటున్నారు. నిజంగానే ఒకసారి మన బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఆయన వచ్చారు, ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే భార్యకు కూడా లోపల రిబ్స్ కొన్ని దెబ్బతిన్నాయి, ఈయనకు కూడా కొన్ని ఇబ్బంది కలిగితే ఆయన తర్వాత వచ్చినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటంటేనండి, మా పరిస్థితి బాగానే ఉంది కానీ సార్ మా భార్య పరిస్థితి ఏం బాగలేదంటే, ఏంటి బెడ్లోంచి లేవలేదంటే లేచింది కానీ మాకు బాగలేదని వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు ఇంటి నిండా చుట్టాలే ఉంటున్నారు. ఒక్కొక్కరు వచ్చారంటే 2-3 రోజులు 4 రోజులు ఉండి వెళ్తున్నారు. మంచిదే కదా చుట్టాలు వస్తే, అంటే చుట్టాలు వచ్చండి, వచ్చిన చుట్టాలందరూ టీవీ దగ్గర కూర్చొని ఆ సినిమాలు చూడటం, సీరియల్ చూడటం, రిమోట్ పట్టుకొని లేవరు. పాపం ఈమె మంచంలో ఉన్నటువంటి ఆమె పొద్దున్నే లేచి రాత్రి పప్పు నానబెట్టుకొని పొద్దున్నే మరి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారని టిఫిన్ వేసి ఆ అంట్లని తోముకొని మధ్యాహ్నం వండి మళ్ళీ రాత్రి అన్నం వండి మళ్ళీ అవన్నీ వండుకునేసరికి ఆమె వల్ల కావటం లేదు, విసిగిపోతుంది ఆమె. చివరికి నాకు కూడా కోపం వచ్చేసి నేను ఎవ్వరు చూడటానికి రావద్దు, మేము బాగానే ఉన్నామని చెప్పేసి నేను చెప్పాను. నిజంగా ఈవేళ చుట్టాలు ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు చుట్టాలు వచ్చారంటే వంట వండితే వీళ్ళు కూడా వెళ్ళిపోయి వండేవాళ్ళు, అంట్లు తోమితే వీళ్ళు కూడా వెళ్ళిపోయి కడిగేవాళ్ళు, అసలు వాళ్ళని చేయనిచ్చేవాళ్ళు కాదు, నువ్వు వేరే పని చూసుకొని నేను చేస్తా అనేవాళ్ళు. ఇప్పుడు పొరపాటు ఏదన్నా అంట్లు తోమన్నా ఇంటికి వెళ్తే అంట్లు తోమిస్తారా మా చేత చుట్టాల చేత? పోనీ వండేటప్పుడు ఏదైనా చేయమన్నారనుకోండి, ఇంటికి వెళ్తే మా చేత వంట చేయిస్తారా అని చెప్పేసి అంటారు. అంటే నిజంగా ప్రేమ గనక ఉందనుకోండి ఇవన్నీ మాట్లాడరు, నువ్వు నేను చేస్తానంటారు. ప్రేమ లేదు కాబట్టి ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు చుట్టాలు బంధువులు ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం ఆ చుట్టాలు బంధువులు అన్నటువంటి సంబంధం మిగిలింది, కానీ అందులో ఉండాల్సినటువంటి ప్రేమలు లేవు, అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. అందుకనే ఏదో చుట్టపు చూపుకి వెళ్ళి కనబడి వచ్చేస్తున్నారు. ఉండమంటే కూడా ఉండే పరిస్థితులు లేవు, ఎందుకంటే వాళ్ళకే ఉండాలని లేదు, వీళ్ళకి ఉంచుకోవాలని లేదు. ఉంచుకున్న దగ్గర నుంచి చాకరీ చేసి పెట్టడమే, ఎందుకంటే ఆ ప్రేమ ఆప్యాయత లేదు కదా. పాపం మంచంలో పడ్డ మనిషి మనం చేయాలని కూడా లేకపోతే ఎలాగా? చూడటానికి వచ్చారు, పోనీ ఏదో 2-3 రోజులు చుట్టాలుగా ఉన్నారు, ఆ పేషెంట్గా ఉన్నటువంటి మనిషి ఆమె లేసి చేస్తూ ఉంటే టీవీల దగ్గర కూర్చోవటం అంటే అసలు ఎట్లా ఉంటుంది? వింటంటే నాకే చాలా బాధ కలిగింది. ఎందుకు ఉంచారు అసలు, రాగానే పంపించేయాల్సింది కదా అని. నువ్వు లేవబాకమ్మా, నువ్వు మంచంలో ఉండు అనాలి చుట్టాలు అన్నవాళ్ళు. చుట్టానికి వస్తే నువ్వు అట్లా ఉండు అని చెప్పేసి ఆమెను ఉంచి టైంకి ఇన్ని మాత్రలు తెచ్చి వేసి మంచంలో ఉన్న మనిషికి మీరు వండి పెట్టాలి, అంతేగాని ఆమె లేచి మీకు వండి పెట్టడం ఏంటి? కాబట్టి ఈరోజు ఇందులో ఏం కనబడటం లేదంటే కనీసం ఆమె మీద ప్రేమ లేదు. ఆ ప్రేమ గనక ఉన్నట్లయితే వాళ్ళు అట్లా ప్రవర్తించరు. కాబట్టి ఈరోజు కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల మధ్య ఆ ప్రేమ లేదు, చుట్టాలు బంధువులు వీరి మధ్య కూడా ప్రేమ లేదు. కానీ ఈ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో చక్కటి కుటుంబాలను, సంతోషం కలిగినటువంటి కుటుంబాలను, ఆ సంతోషం కలిగినటువంటి ఈ కుటుంబ సభ్యులు బంధుత్వాలు బాంధవ్యాలు వీటన్నింటినీ కూడా మరలా మనం చూడటానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ లేనటువంటి జీవితాలు చాలా మనకు శూన్యంగా అనిపిస్తూ ఉంటాయి. డబ్బు ఉంటుంది, వస్తువులు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ జీవితంలో సంతోషం అనేటువంటిది ఉండదు. కానీ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే ఆయన ఎట్లా ప్రేమతో నిండాడో అటువంటి ప్రేమను మనం కూడా నింపుకోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు చివరిగా మనం చూసేటువంటి విషయం ఏమిటి అంటే సంఘ సభ్యులు లేదా స్థానిక సంఘాల మధ్యలో కూడా ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మీరు మొదటి శతాబ్దంలో కనుక చూసినట్లయితే ఒకరికి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆస్తులు అమ్మి ఇచ్చేశారు. దాని వెనకాల ఉన్నది ఏమిటంటే ప్రేమ. నిజంగా మీరు మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని కనుక గమనించినట్లయితే ఆస్తులమ్మి ఇవ్వటం మాత్రమే కాదు, ఒకరికొరకు ఒకరు ప్రాణాన్ని పెట్టారు. దానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ప్రేమ. ఈరోజు ఎవరి కొరకైనా మనం ఏమైనా ఇవ్వగలుగుతామా అంటే
ఏమి లేదండి, పరిస్థితి మీకు తెలుసు కదా, ఏమన్నా ఉంటే ఇవ్వమా, మేమే అప్పుల్లో ఉన్నాం, మేమే ఇబ్బందుల్లో ఉన్నాం, మేమే వడ్డీలు కడుతున్నాం అని అంటూ ఉంటారు. నిజంగా ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా, ఇంట్లో మన పిల్లలకి బాగలేదు ఆరోగ్యం, మరలా ఏం చేస్తాం? అప్పు మీద మళ్ళీ అప్పు తెస్తాం. ఎందుకు? నా పరిస్థితి బాగలేదు నీకు తెలుసు కదా అని పిల్లోడిని అట్లా వదిలిపెట్టాం. ఎందుకంటే మన బిడ్డ మీద ఉన్నటువంటి మన ప్రేమ ఏమీ లేకపోయినా ఇచ్చేటట్లుగా చేస్తుంది. అట్లని లేకపోయినా అప్పు చేయమని నేను అనటం లేదు. అంటే ప్రేమ గనక ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ ప్రేమ మన చేత ఖచ్చితంగా మనం ఇచ్చేటట్లుగా చేస్తుంది, మనం వాళ్ళకి సహాయం చేసేటట్లుగా చేస్తుంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలని కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు చాలా చాలా ఒకరి ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ 1-2 వచనాల్లో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయిననో, ఆత్మ యందు ఏ సహవాసమైననో, ఏ దయారసమైననో, వాత్సల్యమైననో ఉన్న యెడల. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషాన్ని సంపూర్ణం చేయుడి. అంటే స్థానిక సంఘము కూడా మీరు కనుక గమనించినట్లయితే సంఘ సభ్యుల మధ్య మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండండి అని అంటూ ఉన్నాడు. ఇందులో మనం గమనించేటప్పుడు ఈ ప్రేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ప్రేమ వలన ఆదరణ అని చెప్పేసి పై వచనంలో అంటూ ఉంటాడు. మీరు ఏక ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఎట్లయితే ప్రేమ ఉంటుందో అదే ప్రేమను స్థానిక సంఘంలో ఉన్న సభ్యుల మధ్య దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో నేను ఆదివారం వచ్చాను వెళ్ళాను అంటే కుదరదు. ఆదివారం మనం ఎక్కడైతే వస్తున్నామో, ఏ స్థానిక సంఘంలో మనం సభ్యులుగా ఉన్నామో, కుటుంబ సభ్యుల్ని ఎట్లయితే భావించాలో అదే రీతిగా స్థానిక సంఘంలో ఉన్న సభ్యుల్ని భావించాలి. అట్లా మొదటి శతాబ్దంలో వాళ్ళు భావించగలిగారు కాబట్టి సంఘంలో ఏదైనా ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి ఇవ్వగలిగారు. ఈరోజు నిజంగా మనం స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు మన కుటుంబ సభ్యులు అని కనుక మనం భావించగలిగితే ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించలేం. వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే అది మన కష్టంగా మనం భావిస్తాం. ఉదాహరణకు మన ఇంట్లో ఒక సభ్యులకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే మనం వదిలిపెట్టేస్తామా? ఏం చేస్తాం? ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా మందు వేయటమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంటో మనం ఎలాగైతే మనం గమనిస్తూ ఉంటామో అలాగనే ఒక స్థానిక సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా కనుక భావించినట్లయితే ప్రతి కష్టంలో ఇబ్బందులు ఏం చేస్తూ ఉంటారంటే వారు వీరి యొడల శ్రద్ధ కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదివారం ఆరాధనలు ఎట్లా ఉన్నాయంటే అందరూ రావటం, కూర్చోవటమో, పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి నవ్వటం, ఒక పలకరింపు పలకరించడం, వందనాలు అంటాం, అయిపోతే లేచి వెళ్ళిపోవటం. ఇక అంతే. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఇక అంతకంటే సంబంధం ఉండదు. ఏం సంబంధం ఉంటుందంటే వందనాలు పెట్టుకునేటువంటి వందనాలు చేసుకునే సంబంధం మాత్రమే ఉంటుంది. అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని విష్ చేసుకుంటారు అంతే. ఇక అంతకు మించి ఏమీ కూడా ఉండదు. నిజంగా కుటుంబాలు కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ విష్ చేసుకునేటట్లే ఉన్నామా? ఇక అట్లయితే కుటుంబం ఎందుకు? కుటుంబం అంటే అంతకు మించినటువంటిది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే కుటుంబం మధ్యలో, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఎటువంటి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉన్నాయో స్థానిక సంఘం కూడా ఒక కుటుంబంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం గమనించాం, ఒక స్నేహమైన లేదంటే మనం గమనించినప్పుడు ఒక కుటుంబ సభ్యులైనా లేదంటే స్థానిక సంఘాలైనా ఇవన్నీ కూడా ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి ప్రేమను బట్టి ఆధారపడి ఉంటాయి. ఆ ప్రేమ అయితే ఎప్పుడైతే ఉంటుందో సంబంధాలన్నీ కూడా బలంగా ఉంటాయి. ఈరోజు సమాజంలో కూడా ప్రతి సంబంధం కూడా వీక్ అవటానికి కలిగిన కారణం ఏమిటంటే ప్రేమ. మరలా ఎప్పుడైతే మనుషులు ప్రేమను నేర్చుకుంటారో, ఒకరి యొడల ఒకరు ప్రేమ చూపగలుగుతారో అప్పుడు ఈ సంబంధాలన్నీ కూడా బలం అవుతాయి. అంతేగాని ఈ మన వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే డబ్బుతో అన్నీ అవుతాయి అనుకుంటున్నారు. అమ్మాయికి బాగా కట్నం ఇస్తున్నారు, అబ్బాయి కూడా బాగా చదువుకున్న ఉద్యోగం ఉన్న సంబంధం చూస్తున్నారు. అటు డబ్బు బాగా ఉంటుంది, ఇటు డబ్బు బాగా ఉంటుంది, పోనీ ఇద్దరికి ఉద్యోగాలు ఉంటున్నాయి, ఇద్దరికి జీతాలు ఉంటున్నాయి, కానీ కాపురాలు నిలబట్టలేదు. కారణం ఏంటి అంటే మధ్యలో ఉండాల్సిన ప్రేమ లేదు. చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. కాబట్టి ప్రేమ కనుక ఉందనుకోండి, డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా మనకు అక్కడ సంబంధాలు గట్టిగా ఉంటాయి. కాబట్టి సంబంధాలు గట్టిగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఈ భౌతికమైన పరిస్థితులన్నీ కాదు, దేవుడు చెప్పినట్లుగా ప్రేమ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఆ ప్రేమను నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. మన యొక్క సంబంధాలన్నింటినీ కూడా మనము పటిష్టపరుచుకుందాం. దేవుడు అలా మనల్ని, మన కుటుంబాలను, ముఖ్యంగా మన సంబంధ బాంధవ్యాలను దేవుడు దీవించునుగాక.